శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనకి గత ఎపిసోడ్లో గురువుగారు పట్టయ్య గారు వారి ఆధ్యాత్మిక జీవన ప్రయాణం, అలాగే అద్వైతం అనేది వారిలోకి ఎలా చొరబడింది, దాని ద్వారా వారు చేసిన ప్రయాణం ఏంటి, నేను అనేది తెలుసుకోవడానికి వారు ఏ ఏ గురువులను ఆశ్రయించారు, వారి నుంచి ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, దాని ద్వారా మనందరికీ కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. అయితే ఇంకా మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటన్నిటి నివృత్తి కోసం ఈరోజు వారితో సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. మీరు ఈరోజు ఎలా ఉన్నారంటే అప్పుడే పుట్టిన శిశువులా ఉన్నారు చూస్తుంటే. అంటే ఇప్పుడు అంటే శిశువు అంటే నాకు ఇదే గుర్తొస్తుందండి. ఇప్పుడు పిండం ఉంటుంది కదండి, ఆ పిండం లోపలనే మొత్తం బ్రహ్మాండం అంతా, మొత్తం జ్ఞానం అంతా, లేదంటే మొత్తం సృష్టి అంతా కొలువై ఉంటుందండి. ఒక పిండం లోపలనే అండాండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి అనండి. కానీ అది ఎలా తెలుస్తుంది మనకి, దాన్ని ఎలా చెప్పుకోగలుగుతాం? అది దృశ్యంగా మారుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఫిలింలో ఉంటుంది కానీ ఫిలింలో ఉన్నప్పుడు తెలియదు. సినిమా వేసినప్పుడు తెరపై పడినప్పుడు మాత్రం మనకి ఎట్లా తెలుస్తుందో. రిలీజ్ చేసిన సినిమా లాంటిది జీవితం అన్నారు. ఆల్రెడీ ఉంది, ఫిక్స్డ్ అయిపోయి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం దృశ్యంగా మనకు కనిపించినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఇలా తెలుస్తుంది అనమాట అండి మనకి. ఆ ఫిక్స్డ్ అయినటువంటి పాకరమే దృశ్యం మీదకి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అంతకు ముందు తెలియదు. తర్వాతది ఊరికే జ్ఞాపక రూపంలో ఉంటుంది. లైవ్ జరిగిపోయినట్లు లెక్క, జరుగుతున్నది మాత్రమే మనకు తెలుస్తుంది. జరగబోయేది సూజాయిగా తెలిసినట్టు ఉంటుంది కానీ పక్కా ఉండదు. జరిగిపోయిన దానివల్ల మనకి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తిస్తున్నాం ఫిక్స్డ్ అయిపోయినటువంటి పాకరమే అదే ఇప్పుడు లైవ్లో ఉందని. వచ్చిన తర్వాత కానీ ఆ విషయం తెలియడం లేదు. జరిగిపోయిన తర్వాత ఓహో ఇలా జరిగిందా, మనం అనుకున్నట్టు జరగలేదే అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి, మన తెలివితేటలకి, మన జ్ఞానానికి అక్కడ జరిగేదానికి అసలు సంబంధమే లేదు. ఒక్కొక్కసారి రెండు కలిసి ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అక్కడ ఉన్నట్టే జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు జరగదు. మనం అనుకున్నట్టు కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి. అందులో ఉన్నదానికి మన సంకల్పానికి మ్యాచ్ అయినప్పుడు ఆహా మన సంకల్పమే నెరవేరింది అని అనిపిస్తుంది. కానీ జరిగేది దైవం యొక్క సంకల్పమే. మన సంకల్పం అంటే మనంటే వ్యక్తిగా నేనేదో చేస్తున్నానని అహంకారపూరితంగా మాట్లాడుకుంటున్నాం కదా, వారు ఏదో వచ్చారు మాట్లాడుకుంటున్నాము, ఇదంతా ఊరికే అనుకోవడమే. దానిచ్చి మేరకు జరిగేది ఇదంతా బాగా. సంకల్పం అనేది ఎక్కడ పుడుతుందండి? సంకల్పించేవాడు ఎవరైతే ఉన్నారో దాని నుండే కదా పుడుతుంది సంకల్పం. దాన్నే మనం ఈశ్వరుడు దేవుడు అంటున్నాం. దాని నుండే తనతో సహా సకలము పుట్టింది ఉంటుంది, మళ్ళీ అందులోనే లయం అవుతుంది. మీరు గాఢ నిద్రలో మీరుగానే ఉన్నారు కదా, అక్కడ ఏ సంకల్పాలు లేవు. మేల్కొన్న తర్వాత కదా సంకల్పం స్టార్ట్ అయింది. ఆ సంకల్పాలు అనేవి ఎక్కడ పుడతాయి? అదే మేల్కొన్న తర్వాత నేను అనే అహంస్ఫురణ ఉంది కదా, నేను అనే ఎరుక మీకు, అది ఇంకా వ్యక్తికి సంబంధించింది కాదు, దాని యొక్క సంకల్పమే. ఆ సంకల్పాన్ని బేస్ చేసుకుని ఉన్న సంకల్పాలు అనేవి ఉంటాయి. అర్థం కాలేదు. మెలకు రాకపోవడం తాను గాఢ నిద్రలో తన గురించి కానీ తన ప్రపంచం గురించి కానీ ఏమీ తెలియనటువంటి అనుభవం ఒకటి ఉంది. దాని నుండి మేల్కొన్న తర్వాత నేను ఉన్నానని తనను తాను గుర్తిస్తున్నాడు. ఆ గుర్తించే అనుభవం ఒకటి ఉంది కదా, నేనున్నాను అనే అనుభవం వరకు, ఇంకా పట్టయ్యగా ఉన్నాను అనే దాని వైపుకు రాకుండా నేనున్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది అసలు దాని యొక్క సంకల్పం అనమాట అండి.
ఈ ప్రపంచగతమైనటువంటి సంకల్పం ఇంకా చొచ్చుకొని పోలేదు. అది మేల్కొన్న తర్వాత దాని నుండి ప్రథమ సంకల్పం, అది ఈశ్వరుని యొక్క ప్రథమ సంకల్పం అని లెక్క వస్తుంది. ఈశ్వరుడు అంటే అసలుకి మరొక పేరు పెట్టుకున్నాం మనం, ఈశ్వరుడని. అసలన్నా పరుకోవాలి, దానికి ఏం పేరు లేదు. మన ఈశ్వరుడు అనుకుంటున్నాం, లేకపోతే అసలు అనుకోండి. అసలు దాని యొక్క సంకల్పము, ఆ సంకల్పానికి ఉదయించిన సంకల్పం పట్టేతో సహా సకలముని. మీ వైపు నుంచి చూసుకుంటే సత్యం గారు కదా, సత్యంతో సహా సకలము దాని సంకల్పములే. అసలు అనేది ఒకటే ఉంటుందండి. అసలు అనేది ఏకము, అంతరిక్షము, ఆకాశాలు ఎన్ని రెండు లేవు. అసలు అనేది ఒకేటే ఉన్నప్పుడు దాని సంకల్పం ఒకటై ఉన్నప్పుడు అందరి సంకల్పం కూడా ఒకటై ఉండాలిగా. అవును, ఎందుకు ఉండడం లేదంటే దానికి సంకల్పం వచ్చిన తర్వాత దానికి ప్రథమ సంకల్పం మళ్ళా సత్యం అనేది. అది సంకల్పిస్తే దానికి మొదటి సంకల్పం సత్యం వచ్చింది. సత్యం వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచగతం అంతా వస్తుంది. ప్రపంచానికి ముందున్న దానికి ప్రపంచంతో సంబంధం లేదు. సత్యంగా తాను వచ్చిన తర్వాత ప్రపంచంతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మారిపోతుంది. అక్కడ ఒకటిగానే ఉంది. అక్కడ ఉన్నది సత్యంలో ఉన్నది ఒకటి కాదా? అక్కడ ఉన్నది సత్యం యొక్క సంకల్పంగా ఉన్నది. సత్యం యొక్క సంకల్పం వచ్చిన తర్వాత వచ్చిన సంకల్పాలన్నీ సత్యానితో బేస్ అయ్యి ఉంటాయి, కానీ అసలు దానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు మీరు నిద్రపోయి కలగంటున్నారండి. మామూలుగా కలగన్న తర్వాత కలలో ఎవరితోటో మాట్లాడాలనుకున్నారు. కలకనేవారు మీరే, కానీ కలలో ఉన్న సత్యాన్ని ఇంకో సృష్టి, అంటే నిద్రపోయి మంచం మీద పడుకున్న సత్యం అలాగే ఉంటారు, వీరు కదలరు. మీరంటే సత్యంగా ఉన్న మీరు కాదుగా, అప్పుడు అవకాశం లేదంటే మీరు సత్యం పడకుండా పెట్టి చేయట్లోనే ఉంది. అప్పుడు కూడా మీరున్నారని అంగీకరించాలి. ఆ మీరు మెలకువలో స్థూల శరీరం అనే ఉపకరణం ద్వారా వ్యవహరించారు. ఇక్కడ ఊరికి అయిపోయింది, ఇది ఇక్కడ ఉంది. మరలా ఇంకొక ఉపకరణాన్ని సృష్టించుకున్నారు సూక్ష్మంగా, దానికి సూక్ష్మ శరీరం అని చెప్తున్నారు మన పెద్దలు. ఆ సూక్ష్మ శరీరంతో మరలా మీరు ఆ ఫ్రేమ్లోకి ఎంట్రన్స్ అయ్యారు. మీరుగానే ఉంటూ మీరు ఒక సూక్ష్మ శరీరాన్ని సంకల్పించుకున్నారు. మీ సంకల్పమే సూక్ష్మ శరీరంగా కళలో సత్యంగా ఉన్నది. ఆ సత్యంతో పాటు ఇంకా వ్యవహారం జరుగుతూ ఉంది. ఆ వ్యవహారంతో అంటే మీ కళలో ఉన్న సత్యంగా ఉన్న మీతో ఉన్న వ్యవహారం అంతా సత్యంతోటే ముడిపడి ఉంటుంది, సత్యంతోటే సంబంధం ఉంటుంది. కానీ కలగనే మీకు సత్యానికే సంబంధం, కానీ కళలో ఉన్న సత్యానికి ప్రపంచానికి సంబంధం ఏముంటుంది? ఉండదు కదా. కళలో ఉన్న సత్యానికి ప్లస్ సత్యం చేత తెలియబడే ప్రపంచానికి ఇద్దరికే కనెక్షన్ ఉంటుంది, మన ఇద్దరికే సంబంధం ఉంటుంది. కానీ ఆ కళను కనేవాడికి నాకు సంబంధం ఏముంటుంది? పట్టం మీద ఎదుర్కొంటుండి మాట్లాడుతున్నాడండి. మీరు కళలో ఉండి కళను కనేవారుగా ఉండి కళలో ఉన్న సత్యంగా ఉన్నారనుకుందాం కాసేపు, అదే ఇదిగా చెప్పుకుని మాట్లాడుకుంటున్నాం. మరి నాకేంటి సంబంధం ఉంటుంది? మీ కలనేవాడికి మీకే కదా సంబంధము. నేను మీతోటే కనెక్షన్, మీతో విడిపడిపోతాను. మీతో ఇప్పుడు వచ్చాను, కాసేపు ఉంటాను, మళ్ళీ మీతో సంబంధం లేకుండా పోతున్నాను. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వస్తారు, వారితో సంబంధం. ఈ సంబంధాలు, ఈ వ్యవహారాలు, ఈ సంకల్పములు అన్నీ సత్యం వచ్చిన తర్వాత వచ్చినవే లెక్కకు వచ్చేస్తున్నాయి. కానీ సత్యం రావడానికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో అది మీరే. మీ దాన్ని మనం సాక్షి అంటున్నాం. సత్యం మాత్రం కాదు, సత్యానికి ఎడంగా ఉన్న మీ అసలు అన్నమాట. మీకు అసలు సత్యంగా ఉన్న మీకు అసలు లెక్క వస్తుంది అది, కానీ సత్యం మాత్రం కాదు. అంటే ఇప్పుడు మన గర్భంలో ఒక పిండంగా ఉన్నప్పుడు ఆ పిండం లోపలే మన జీవితానికి సంబంధించిన యావత్ అంతా కూడా నిక్షిప్తమై ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు చిన్న మర్రి విత్తనం ఉందండి, ఆ విత్తనంలో ఏముందనేది మనకు తెలియడం లేదు కదా. నిజానికి ఆవగింజ కంటే చిన్నదిగా ఉంది కదా మర్రి విత్తనం. అది భూమి మీద నాటిన తర్వాత మనకి పెద్దదే మహావృక్షం అయిపోతుంది కదా. కాబట్టి అంతటి మహావృక్షం కూడా ఈ సందర్భంలో గురువుగారు చెప్పిన మాట ఒకటి ఉంది. మర్రి విత్తనంలోనే ఆ విత్తనము ఎక్కడ పడాలి, ఎక్కడ మొక్కగా ఉండాలి, ఎక్కడ మహావృక్షంగా ఎదగాలి, మహావృక్షము యొక్క మొత్తం హిస్టరీ అంతా, ఎవరెవరు ఆ వృక్షం ముందు చేదతీరుతారు, లేకపోతే ఏ పక్షులు నివసిస్తే టోటల్ A to Z మళ్ళీ ఆ వృక్షం నశించిపోయేదాకా ఫిక్స్డ్ అయిపోయి ఉంది పాపరా అన్నారు. అదే మనకు ప్రకటనకు వస్తుంది. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? ప్రకటనకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రకటన కాకున్నప్పుడు మర్రి విత్తనంలో ఉన్నప్పుడు వృక్షం కనిపించలేదు, మొలకగా ఉన్నప్పుడు విత్తనం కనిపించలేదు, మొలక పెద్దదైనప్పుడు ఆ మొలకగా లేదు, ఆ పెద్దదైన కొంచెం చెట్టు అయిన తర్వాత అంతకు ముందుది లేదు. మన పరిస్థితి కూడా అంతే కదా. బాలుడుగా ఉన్నప్పుడు మీకు 4-5 సంవత్సరాలు అనుభవంలో ఉన్న జ్ఞాపకాలు ఉంటాయి కదా. అప్పుడున్న అనుభవాలు వేరు, దాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న అనుభవాలు వేరు, దీన్ని మీరు చూస్తున్నారు. చూసే మీరు మారకుండా ఉన్నారు, ఒక్కరిగా చూడబడేది మారిపోతూ ఉంది, ఎదుగుంటానే చూస్తూ ఉన్నారు.
అట్లా మార్పు లేని తాను మారుతున్న దాన్ని చూస్తున్నది కదా, ఆ మారుతున్నది ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు జరిగే సీన్ మీ చిన్నప్పుడు తెలియదు కదా, అంటే ప్రకటితం అయిన తర్వాత, ప్రకటితం అయిన తర్వాత తెలుస్తుంది. అవును, అంతే. ప్రకటితం అయిన తర్వాత మీకు నాకు కాకుండా యావత్ ప్రపంచం అందరికీ తెలుస్తుందండి. ప్రపంచం అంతా మీరు ప్రకటింపబడిన తర్వాత వచ్చిందే, మీతో పాటు సకలము మీ నుండే వచ్చింది కాబట్టి ఆ ప్రకటన మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అవునండి. ఎందుకంటే మర్రి విత్తనం నుంచి వృక్షం వచ్చిన తర్వాత దాని అంతా కూడా ప్రకటితం అంతా అయింది, అందరికీ విత్తనంలోనే తెలుస్తుంది. నిక్షిప్తమై కానీ ఉంది. విత్తన రూపంలోను ఆ పిండ రూపంలో ఉండగానే దానిలో ఏమైంది అయితే ఉంది అనేది తెలుసుకోవడానికి సాధకుడు ఏం అది చేయాలి? సాధకుడికి సంబంధించిన సబ్జెక్టే కదా అది. ఉమ్, అబ్బాయి సాధకుడు ఎప్పుడు వస్తాడంటే విత్తనం పెరిగి పెద్దదైన తర్వాత దృశ్యంలో భాగంగా ఉన్నవాడు సాధకుడు. ఉమ్, దృశ్యానికి ఆధారంగా ఉన్నది అసలు, దానికి ఈ దృశ్యం గొడవే ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే దాని వైపుకి వెళ్ళి చెప్పుకోవాలంటే సంకల్ప మాత్రం చేత తత్కాలంలో జరుగుతున్నదిగా మాత్రం ఉంటుంది, నిజానికి జరగడం లేదనేది కూడా ఉంటుంది ఏకకాలంలో. దాని అనుభవాన్ని మనం వర్ణించలేము, చెప్పడం వీలు పడదు. మనకి ఎంతవరకు రైట్ ఉందంటే ఇది కాదని గుర్తించే వరకు ఉంది, ఇదంతా దానిచ్చే మేరకే జరుగుతుందని తెలుసుకునే వరకు రైట్ ఉంటుంది. కానీ ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా గుర్తించుకుంటాం, దాన్ని ఎట్లా తెలుసుకుంటాం అనేది వీడికి రైట్ ఉండదు. దానికే అదే ప్రకటింపబడచ్చు. అవసరం ఉండి తన అవతారాన్ని ప్రకటించుకోవాలనుకుందనుకోండి, ఈ ఉపాధి ద్వారా తన అవతారాన్ని తాను ప్రకటించుకుంటుంది. అది కూడా తన కార్యమే కానీ ఉపాధి కార్యం కాదు కదా. కాబట్టి ఉపాధికి ఇక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు, ఉన్నట్లు అనిపిస్తుంది లేక కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. వాస్తవానికి లేదండి. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కడుపులో కానీ గర్భంలో పిండం ఉన్నప్పుడు లేదంటే శిశువుగా బయటకు వచ్చినప్పుడు కూడా వారి జీవితం ఏ విధంగా ముందుకు సాగబోతుంది, వారి జీవన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా వేస్తారు కదండి. అవును. అది ఎలా, దేని చూసి వేస్తారు? మీరే కదా అన్నారు అంచనా అని. అంచనా మాత్రమే వాస్తవం కాదు, జరగచ్చు జరగకపోవచ్చు కూడా. ఆ అంచనా ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత వారు 10 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు, లేకపోతే యవ్వనం వచ్చిన తర్వాత ఎలా ఉంటాడని చెప్పచ్చు అనుకుందాం. వచ్చిన తర్వాత కదా ఆ విషయం తెలుస్తుంది, ఆయనకి కానీ ఈయనకి కానీ. కాబట్టి రాకముందే మరి ఎలా చెప్తారు కదండి? ఎట్లా చెప్తారు? ఆ చెప్పేవాడయ్యే ఒక్కడుగా ఉన్నాడు, చెప్పబడేది యువతల పక్కకు వచ్చేస్తే అది మనకు సంబంధించినదిగా లేదు. ఇప్పుడు తల్లి గర్భం నుండి శిశువుగా తాను బయటకు వచ్చిన తర్వాత ఆ మొదటి శ్వాస ఎవరైతే పీలుస్తున్నాడో వాడే ఇప్పుడు శ్వాస పీలుస్తున్నాడు. వాడు వీడికి సంబంధించింది కాదు కదా, వ్యక్తికి సంబంధించింది కాదు కదా. ఆ శ్వాస జరిగితే వ్యక్తి ఉంటాడు, వ్యక్తి యొక్క వ్యవహారం అంతా ఉంటుంది. వ్యక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి శ్వాసను ఆశ్రయం చేసుకుని పెరిగి పెద్దదయింది. సరే, తల్లి నుండి విడిపడ్డది, తల్లి శ్వాస కట్ అయిపోయింది, తనంతటి తను స్వతంత్రంగా శ్వాస పీల్చాలి. ఆ పీల్చింది శిశువు అని మనం అనుకుంటున్నాం కాదు, దానికే మనం భగవంతుడని పేరు పెట్టాం. అదే శ్వాసిస్తుంది, అదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్వాసిస్తుంది. శ్వాస ఉంటే వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ప్రపంచం ఉంది. శ్వాస లేకపోతే వీడి శవమే కదా. వీడితో ఎవరు సంపాదిస్తాడు, వీడు ఎవరితో సంపాదిస్తాడు? మన ఇద్దరు సంపాదించుకున్నట్టు ఇద్దరిలో ఒకరికి శ్వాస లేకపోతే కట్ అయిపోతుంది కదా, ఇద్దరికి ఉంటేనే పని అవుతుంది. కానీ శ్వాసగా చూసుకుంటే ఒక్కడిగానే ఉన్నారు, శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారిగా చూసుకుంటే అనేక మందిగా కనిపిస్తున్నారు. మన వ్యవహారం అంతా అనేక మంది దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. ఈ వైపుకి వచ్చేసి దానికి ముందు శ్వాస ఉండాలి కదా. ఆ శ్వాసించేవాడు ఈ దృశ్యంలో భాగంగా కనిపించడాయే, తెలియబడడు. కాబట్టి దానికి మన అవాంగ మానస గోచరం అని పేరు పెట్టుకున్నాం, లేక దేవుడు అంటున్నాం, ఏదో ఒక పేరు. ఇది మాత్రం కాదు, అది ఇదేది కాదు. కానీ అది లేకుండా ఇది ఉండదు. అవునండి. అంటే ఈ మొదటి శ్వాస, భగవంతుడు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే మనం ఒక జన్మ తీసుకున్నాం, మనం ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ వీటన్నిటికీ ఆధారము భగవంతుడు. భగవంతుడి కంటే కూడా కర్మ అనేది ఆధారం అని చెప్తా ఉంటారు. ఈ కర్మల్లో ఆగామి, సంచిత, ప్రారబ్ధ ఇవి చెప్తా ఉంటారు కదండి. అసలు ఏంటి అంటే నాకు పూర్తిగా అట్ల గురించి ఏం తెలియదు. అసలు కర్మ అంటే ఏంటో తెలియదు. అంటే ఆ కర్మలో ఇన్ని రకాలు, వల్ల 3 రకాలు ఉన్నాయంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తా ఉంటారు. మీ కోణంలో అంటే మీరు మీ గురుగారి ద్వారా తెలుసుకున్నది, మీ స్వయంగా తెలుసుకున్నది ఈ కర్మల గురించి కాస్త వివరంగా చెప్పండి. మా గురువు గారు ఒక మాట చెప్పారండి, కనిదంతా కలవరెంత, పలికేదంతా పలవరెంత. మీరే పలికైనా సరే పలవరెంతలు మాత్రమే, సత్యం కాదు. కన్నదంతా అంటే చూడబడేదంతా కలవరెంతే.
కలవరింతలు పలవరింతలే లోకం అని చెప్పారు. కాబట్టి అవే ఇక్కడ కొనసాగుతున్నాయి. అసలు కాదు, అసలుకి ఇది ఏది లేదు, ఈ గొడవ లేదు, హాయిగా ఉంది. అది మీకు స్వానుభవంలో చూసుకోవాలంటే గాఢ నిద్ర, వేరే ఉదాహరణ దొరకదు దృష్టిలో. అదొక్కటి మీకు అందుతుంది అనమాట అండి. ఇది కాదనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత కలవరింతలు పలవరింతలు లెక్కకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎలాగైనా కలవరించుకోవచ్చు, ఎలాగైనా పలవరించవచ్చు. ఆ సందర్భంలో పట్టయ్య గురువు గారిని అడిగిన మాట ఒకటి ఉంటుంది. అయ్యా, పలవరింతలు అంటున్నారు, పలికింది తమ లాంటి వారు, భగవాన్ లాంటి వారు చెప్పింది పలవరింతలు ఎందుకు అవుతాయి? కొన్ని సామాన్యంగా మా లాంటి వారు మాట్లాడితే అది పలవరింతలని కొట్టేస్తాము, అది తీసుకోబడదు. తమరు మహనీయులు కదా, అలాగే భగవాన్ మహాజ్ఞాని మహనీయులు కదా, అట్లాంటి వారు చెప్పిన పలవరింతలు ఎందుకు లెక్కకు వస్తాయి అని అడిగితే గురువుగారు చెప్పిన సమాధానం ఏమంటే, భగవాన్ని కానీ నేను కానీ పలికేరా లేదా అన్నారు. పలికారు, పలికితే పలవరింత అన్నారండి. కాబట్టి పలుకుకు వచ్చేసింది కదా, పలుకుకు వచ్చేస్తే అసలు కాదు, కానీ అసలు ఉంది కాబట్టి పలుకు వచ్చింది. ఆ పలుకు అక్కడికే సత్యత్వం, అంతకు మించి ఉండదు. తనచే చూడబడేది తాత్కాలిక సత్యం, చూచేవాడు సత్యము, చూచేవాడు సత్యము, చూడబడేది తాత్కాలిక సత్యము, వినేవాడు సత్యము, వినబడేది తాత్కాలిక సత్యము. అదే అది ఎంత కరెక్టే. నేను అడిగేది ఏంటంటే కర్మల గురించి అడుగుతున్నాను. అదే ఈ కర్మలు అనేవి ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని కదా ఫిక్స్ చేసుకున్నారు. కర్మలు నిజమనేది ఎక్కడి నుంచి మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి కదా అంచనా వేసి చెప్పుకుంటున్నాం. అంటే ఈ ప్రశ్న మీరు గురువు గారిని వేసినప్పుడు గురువు గారు మీకు సమాధానం ఇలాగే చెప్పారా? నేను కర్మల గురించి వారిని ఏమీ అడగలేదు. అసలు ఇదంతా స్వప్నం అంటుంటే కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? అడగవలసిన అవసరం రాలేదు పట్టయ్యకి. ఎందుకంటే స్వప్నం అన్నారు, నిద్ర నుంచి మేల్కొనడం పట్టయ్యగా రావడమే స్వప్నంలోకి జారుకోవడం. గాఢ నిద్రలో అది మీ స్వరూపమే, మీ అనుభవమే. దాని నుండి జారుకున్న తర్వాత పట్టయ్యకి వచ్చిన తర్వాత ఇతరమంతా వస్తుంది. మీ స్వప్నంలో జరిగే సన్నివేశాలే. ఒకవేళ ఈ కర్మలు ఇవన్నీ స్వప్నంలోకి వచ్చిన వ్యవహారమే. ఆ స్వప్న పరంపరనే మనం జన్మ పరంపర అని చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఆ స్వప్నము స్టాప్ అయిపోతుంది. స్వప్నమని గుర్తించిన క్షణంలో స్వప్నం అయిపోతుంది. స్వప్నాన్ని గుర్తించే తాను మెలకు అవుతాడు. ఆ మెలుకుకి ఇది స్వప్నమే కాబట్టి ఈ గొడవ పోతుంది. అప్పుడు దాకా ఇది నిజమనిపిస్తుంది. ఎందుకంటే స్వప్నాన్ని స్వప్నంగా కాకుండా మెలుకుగా అనిపిస్తున్నాం కదా మనం. కాబట్టి ఈ మెలకు రావడానికి కారణం ఏమి? అంతకు ముందుటి స్వప్నం అవుతుంది అనమాట అండి. దానికి అంతకు ముందుటి స్వప్నం అవుతుంది. ఈ కంటిన్యూటీ ఉంది కదా, దానికి 3 పేర్లతో చెప్పుకుంటున్నాం మనం. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటిది ఒకటి ఉంది, అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆగామి ప్రారంధం అని చెప్పబడుతుంది. ఈ ప్రారంధం అనే దాన్ని రావడానికి ముందున్న దాన్ని సంచితం అని చెప్పబడుతుందని ఇక్కడికి వచ్చి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది ఉండడానికి కారణాన్ని అన్వేషిస్తే వేరే మార్గం ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి ఉండి తీరాలి, దానికి సంచితం అని పేరు పెట్టాం. ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆ సంచితం ఎవరిది? ఎవరికి? ఎవరుంటే సంచితం ఉన్నది? ఎవరు లేకుండా ఉంటే సంచితం ఉంటుందా? అంటే ఇప్పుడు గురుగారు ప్రారబ్ధ కర్మ అంటాం కదా మామూలుగా. అంటే ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా ఇది పడుతున్నాడు, నీ ప్రారబ్ధ కర్మకు వచ్చింది ఇదంతా, నీ ప్రారబ్ధ కర్మలో ఉందని అంటారు. అంటే ఈ ప్రారబ్ధ కర్మ అనేది జీవి అసలు అనుభవించవలసిన అవసరం ఏమున్నది? అంటే మీరు అన్నట్టుగా స్వప్నంలో ఉన్న జీవికి దీన్ని అనుభవించవలసిన అవసరం వచ్చింది? అవసరం ఉండడం లేకపోవడం కూడా లేదు, కానీ అనుభవిస్తున్నాం కదా. అనుభవించక చేసేది ఏముంది? మనకేదో ఇబ్బంది వచ్చింది, అనుభవిస్తున్నాం. ఇవన్నీ అనుభవిస్తున్నాం, మనకు తెలుస్తుంది కదా. ఎక్కడికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు అవసరము ఏమొచ్చింది అనేది మనకు తెలియదు, కానీ అనుభవిస్తున్నాం కదా. కానీ అనుభవించేదానికి ఏమా అని ఆలోచన చేసినప్పుడు దానికి ఒక ప్రారబ్ధ కర్మ అని పేరు పెట్టారు. మనకు అర్థం ఎప్పుడైతే కాలేదో, అనుభవానికి రాలేదో, దానికి ప్రారబ్ధ కర్మ అని పేరు పెట్టుకున్నామండి. అది ఈశ్వరుడికి నీతిలో భాగమై ఉండొచ్చు కదా, వాడి నీతి అలా ఉంది కాబట్టి అందులో జరుగుతుంది. మీరు ప్రారబ్ధ కర్మన్నా లేక ఈశ్వరుని నీతి అన్న రెండింటి అర్థం ఒకటే. కొంతమంది ఈశ్వరుని యొక్క ఇచ్చ మేరకు ఇదంతా జరుగుతుందని సరిపెట్టుకున్నారు. ఆ ఈశ్వరుడు అంటే ఏంటో తెలియని వారు ప్రారబ్ధ కర్మని ఇంకొక దాని మీద తోచారు. ఇది ఏంటో అర్థం కాక అనుభవమో జరుగుతుంది. నేను చేసేవి మంచి కర్మలు, సత్కర్మలు, గొప్ప కార్యాలు చేస్తున్నాను. నాకు ఇక్కడేమో దానికి అనుకూలంగా లేదు ప్రారబ్ధం. ఇదంతా కష్టంగా సుఖకరంగా లేదు, ఇబ్బందికరంగా ఉంది, ఇదంతా కష్టంగా ఉంది. సో కార్యాలు చూస్తే ఉత్తమం, నేను ఎవరికి అపకారం చేయలేదు, మరి ఎందుకుంది అనేదానికి సమాధానం లేదు. లేనప్పుడు దేని మీద దాని మీద నెట్టాలని చేసే ప్రయత్నంలో కొంతమంది ప్రారబ్ధ కర్మని దాని మీదకి నెట్టారు. మరి కొంతమంది అది ఈశ్వరుని యొక్క ఇచ్చ మేరకు ఇది జరుగుతుంది, మన ఇచ్చ మేరకు కాదు,
వాడిచ్చి మేరకు ఇదంతా జరుగుతుందని ఆ భక్తులు అలా సరిపెట్టేసుకున్నారు. కానీ ఇది మనకు తెలియని విషయం అని తెలుస్తుంది స్పష్టంగా. అక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది, సుఖం కానీ దుఃఖం కానీ ఏ అనుభవం అయినా సరే. అంతకు ముందు తెలియడం లేదు కదా. మరి ఎందుకు వచ్చింది అనే దానికి సమాధానం లేదు, ఎందుకో ఎవరికి చెప్పలేదు కదా. ఎందుకు అనేది తెలియదు, కానీ వస్తే తెలుస్తుంది పరిణామానికి. దానికి కూడా సరైన సమాధానం లేదు. అంటే ఇప్పుడు మన సరిపెట్టుకుంటున్నారు ప్రారంభం అని. అంటే మీకు తెలియని దాన్ని ఇంకొక దాని మీద తోసి ఇది ప్రారంధం అని కొంతమంది, ఈశ్వరేచ్ఛ అని కొంతమంది, మన సమాధానం చెప్పుకుని సమాధానం పడ్డాం అనమాట అండి. కానీ జరుగుతుంది కదా, అనుభవించడం జరుగుతుంది కదా, మన అనుభవంలోనే కదా ఉంది. మరి ఈ అనుభవాన్ని ఎందుకు సృష్టించుకున్నాడు అని, ఎందుకనే దానికి సమాధానం లేదు, కుదరదు. ఎందుకు సృష్టించుకుంటే స్వప్నం ఎందుకు వచ్చింది, రాత్రి నిద్రపోయిన తర్వాత కళ ఎందుకు వచ్చింది, సమాధానం. మెలకువలో ఉన్నటువంటి అనుభవాల సారము, మెలకువలో ఉన్నటువంటి కొన్ని యొక్క మన చూసిన దృశ్యాలు లేదా మరోటో మన స్వప్న రూపంలో వస్తుంటాయి కదా అనుకుంటున్నారు. మరి మెలకు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ ఇంకో ప్రశ్న తెలియదు. కాబట్టి తెలియని దానికి పెట్టుకున్న పేర్లు కొన్ని దేవుడని, లేకపోతే ప్రారంభం అని, లేకపోతే ఈశ్వరుని యొక్క నీతి అని, తెలియని దానికి చెప్పబడిన పేర్లు మాత్రమే, నిజానికి తెలియదు. నేను ఎవరు అని మీరు మనం మొత్తం అంతా జరిగేది దాని మీద నేను అనే దాని గురించి తెలుసుకోవాలి. నేను ఎవరు అనేది, అసలు నేను ఎవరు కంటే కూడా నేను ఏమిటి అని తెలుసుకుంటే రెండుంటే అర్థం ఒకటే కదా. రెండు అర్థం అండి, ఎలా అవుతుందండి? నేను ఏంటి అంటే మీరెవరో తెలుస్తారు, మీరెవరో తెలిస్తే మీరేంటో తెలుస్తారు. మీరేంటో తెలియాలంటే మీరెవరో తెలిసినప్పుడు కదా. మీరెవరో తెలిస్తే మీరేంటో తెలుస్తారు, మీరేంటో తెలిస్తే మీరెవరో తెలుస్తారు. రెండు ఒకటే, రెండు రకాలు అక్కడ ఉంది. ఆ వస్తువు చూస్తే అది ఏంటో తెలుస్తుంది, అంతే కదండి. కానీ నేను తెలియబడే వస్తువు కాదు కదా. నేననేది అది స్వానుభవానికి సంబంధించింది. ఆ నేను పట్టయ్యగా ఉన్నప్పుడు పట్టయ్యగా తెలియబడుతుంది కాబట్టి నేనంటే పట్టయ్యనని చెప్పుకుంటున్నారు. ఈ పక్క నేనంటే మీరు సత్యం అని చెప్తున్నారు. తెలియబడేటప్పుడు చెప్తున్నారు ఈ మాట. తెలుసుకునే మీరు లేకుండా తెలియబడేది ఉండదే అవకాశం లేదు కదా. తెలుసుకునే మీరెవరైనా దానికి మీరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. కానీ తెలుసు అని తెలుస్తుంది, కానీ ఆ తెలుసుకునేది ఎవరు అంటే సమాధానం కుదరదు. ఎందుకంటే ఎవరు అని చెప్పాలంటే సత్యం ఉండాలి. సత్యం తెలియబడేదిగా ఉంది. తెలియబడేదాన్ని తెలుసుకునేది మీరైనప్పటికీ మీరు వాక్కుతో చెప్పడం కుదరడం లేదు. కాబట్టి మీ వాక్కును ఆపి మౌనంగా అలాగుండి ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి, నాకు అని, నేను అని అక్కడ ఆగితే అది మీ స్వానుభవంగా ఉంటుంది. నేను తర్వాత వచ్చిందంతా మీరు వచ్చిన తర్వాత వచ్చిందని మీ స్వానుభవానికి అందే విషయము. అది తెలియబడే దాంట్లోకి వచ్చేసి ఇది ఎట్లా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుసుకునే మీరున్నారు కాబట్టి తెలియబడేది ఉన్నది. తెలియబడేది మిమ్మల్ని విడిచి ఉండే అవకాశం లేదు కదా. మీరు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు, నన్ను తెలుసుకుంటున్నారు ఏకకాలంలో. నన్ను తెలుసుకున్న సమయం ఏముంది, మిమ్మల్ని కూడా తెలుసుకుంటున్నారు కదా. తెలుసుకునే మీరు ఉన్నారు. ఆ మీరు ఎవరనే దాన్ని మీరు కూడా వివరణ ఇవ్వడం కుదరని పరిస్థితి అనమాట. నన్ను మీరు చూస్తున్నారు కానీ నా అసలు మీరు చూడటం వీలు పడటం లేదు కదా. అట్లాగే మిమ్మల్ని నేను చూస్తున్నానని మీ మూలము ఏదైతే ఉన్నదో అది దృష్టిలో భాగంగా ఉండి తెలియబడదు. అలాగే వాక్కుతో కూడా చెప్పడం వీలు పడదు. ఈ రెండే కదా మీకు మార్గం ఉంది. చూపించాలి, చెప్పాలి. చూపించడం కుదరదు, చెప్పడం కుదరదు. ఎట్లా? కానీ మీ స్వానుభవం ఒకటి ఉంది, నేను ఉన్నాను అని. ఆ స్వానుభవం దగ్గర ఆగితే సరిపోతుంది. అది మీకు స్వానుభవంగా ఉంటుంది. మీ చేత చకలము మీ చేత చూడబడుతుందని జ్ఞప్తికి వస్తుంది. అది అప్పుడు అది మీరే అవుతారు. అప్పుడు ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం అక్కడ దొరుకుతుంది, కానీ ఇక్కడ వెతికితే దొరకదు. ఎక్కడ సమస్య పుట్టిందో ఆ మొదలుకెళ్ళి అక్కడ చూస్తే సమస్యకు సమాధానం దొరుకుతుందే కానీ దాని నుండి బయటకు వచ్చేసి ఈ సమస్య ఎక్కడికి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారు, అసలు ఈ కర్మ ఎందుకు వచ్చింది అని మనం వెళ్తే అసలు సమస్య లేదు. ఇక్కడ దొరికే ప్రశ్నే లేదండి, దొరకదు. కానీ ఎవరికి వచ్చిందని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకని జవాబు వస్తుంది. కాబట్టి నేనెవరినని ఆ నేను అని సైట్లో మీరు ఉండగలిగితే ఆ నేను వచ్చిన తర్వాత వచ్చింది తనదే తానే అని తనకి జ్ఞప్తికి వస్తుంది. దాన్నే మనం జ్ఞానం అంటున్నాము. ఆ జ్ఞప్తే స్వరూపము. ఆ జ్ఞప్తినే మెలకు అని కూడా పేరుతో చెప్తున్నారు గురువుగారు. ఆ జ్ఞప్తే మెలకు. ఆ జ్ఞప్తి నుండి జారుకుంటే ఇక ఇదంతా వచ్చింది, మనం మాట్లాడుకునేదంతా. జారుకున్న తర్వాత వచ్చింది కూడా ఆ జ్ఞప్తిగా ఉన్న తాను చూస్తేనే ఉంటుంది. ఇదంతా చూడకపోతే తత్కాలంలో అదృశ్యం అయిపోతుంది కదా. మీరున్నారు, ఎదురుగుంటా కనిపిస్తున్నారు, నేను కళ్ళు మూసుకున్నాను, ఏది కనిపించడం లేదే.
మరి ఉన్నారని చెప్పాలా లేరని చెప్పాలా? నేను వాస్తవానికి ఇలా కళ్ళు మూసుకుంటే మీరు లేరని చెప్పాలి, నా అనుభవంలో లేరు. కానీ గతం యొక్క జ్ఞాపకం చెప్తుంది, ఓ లేదు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, నీ ఎదుర్కొంటారే ఉంటారులే అని చెప్తుంది, మనసు పూరిస్తుంది. అంటే మీకు శబ్దం వినిపిస్తే తెలుస్తుంది, వినలేదనుకోండి ఏం మాట్లాడినట్టు వారు తెలియదు కదా. కాబట్టి వినిపించుకునేవాడు ఒకడు ఉన్నాడు, అప్పుడు వినడం అనేది జరుగుతుంది. చూచేవాడు ఒకడు ఉన్నాడు, అప్పుడు చూడడం అనేది జరుగుతుంది. మనం చూచేవాడిని వదిలేసి చూడబడే దాని వైపుకి వచ్చి మాట్లాడుకుంటే ఊరికే వ్యవహారంగా మాట్లాడుకోవచ్చు కాలక్షేపంగా, కానీ అసలు దొరకదు. దొరికినట్టు కనిపిస్తుంది కానీ దొరకదు, ఎందుకంటే దాని అడ్రస్ ఇక్కడ లేదు. ఒకవేళ ఉంటే అదే ఉంది ఇదిగా. కాబట్టి మీచే చూడబడే ప్రపంచం మీదే మీరే అంటారు గురువు గారు. అసలు మీకు అన్యమేమీ లేదు, మీదే మీరే. అప్పుడు మనం అలా చూడలేకపోతున్నామే. చూచే తనని మరిచి చూడబడే దాని వైపుకి వచ్చేసి ఇది సత్యమో అసత్యమో, అవును కాదు నిజము విచారణ చేస్తే వస్తుంది, లేకపోతే అట్లా చేస్తూ వస్తుంది అని ఇక్కడే సంచరిస్తున్నాము. ఆ సంచరించడం ఆపేసి నేనుంటే కదా ఇవన్నీ వచ్చాయి అని జ్ఞప్తికి తెచ్చుకుని భగవాన్ ఇక్కడ ఒక ఉపాయం చెప్పారు మనకి. ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమన్నారు, నాకు అని జవాబు వస్తుంది. మళ్ళీ నేనెవరిని అని ఇంకో ప్రశ్న వేసుకోమన్నారు. ఆ ప్రశ్న వేసుకుని అక్కడ ఆగాలి, అంతకు మించి ఎవరు ఉపాయం చెప్పలేదు. ఆగితే అక్కడ సమాధానము అందుతుంది, ఆ సమాధానమే తానవుతుంది, ఆ సమాధానానికి ప్రశ్న ఉండదు. కాబట్టి ప్రశ్న ఉంది అంటే తాను వచ్చిన తర్వాత వచ్చిన ఉపాధిని తాను ఆశ్రయించి తనని తాను మరిచి తానే ఉపాధి అనుకుంటున్నాడు కాబట్టి, ఉపాధి సత్యం అనుకుంటున్నాడు కాబట్టి ప్రశ్న ఉపాధిగతం అయిపోయింది. అంటే దేహం ఉంటే సందేహాలు ఉంటాయన్నమాట అండి. దేహం లేకపోతే అసలు సందేహమే ఉండదు. దేహకి ముందు మీరున్నారు కానీ మీరు దేహము సత్యం అనుకుంటున్నారు కాబట్టి అది మరుపులో ఉంది. దేహం అసత్యం అనుకుని చూడండి, సత్యం మీ అనుభవానికి అందుతుంది. దేహము మాత్రమే సత్యం అనుకుంటే సత్యమే దేహం అయిపోయింది కాబట్టి ఇదంతా నిజమైపోయి కూర్చుంది. కానీ దేహము మాత్రమే సత్యం అనుకున్న మీరు దేహము తాత్కాలిక సత్యము అని అప్లై చేయండి. అప్లై చేసి చూడండి. అప్పుడు ఇది తాత్కాలిక సత్యం అయితే సత్యము దీన్ని ఎరిగేది, దీన్ని చూసేది, దీన్ని గుర్తించేది అది ఇది కాదు, కానీ అది ఉంటేనే ఇది ఉంటుంది అని జ్ఞప్తికొస్తుంది. జ్ఞప్తికొస్తే సమస్య తొలగిపోతుంది. అప్పటి వరకు దేహము తానే అనుకుంటున్నాడు కాబట్టి దేహగతమైన సందేహాలు కూడా వస్తావంటే ఒకవేళ క్షమించినట్టు ఉన్నా మరొక సందేహం వస్తుంది. ఒకవేళ సమాధానం చెప్పినట్టున్నా ఆ సమాధానం సరిపోదు, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. ఎందుకని దేహం ఉంది కదా, దేహం ఉంటే సందేహాలు ఉండే తీరుతాయని చెప్పారు ఫైనల్ వాక్యం గురుగారు. సందేహాలు పోవాలంటే దేహముగా తాను ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? చనిపోవాలా అని కాదు అర్థం. దేహానికి ఎడంగా ఉండి చూడాలి, దేహానికి సాక్షిగా ఉండి చూడాలి, దేహం కూడా చూడబడుతుంది అని చూడాలి. అప్పుడు చూడబడేది తత్కాలిక సత్యం అవుతుంది, చూచే తాను సత్యం అవుతుంది. అంటే ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, నాచే చూడబడేది తత్కాలిక సత్యం అని ఎరుకుంటుంది. నేను ఉన్నాను, నాకు వినిపించేదంతా తత్కాలిక సత్యము. నేను నేను సత్యము, నాచే నేను మాట్లాడేది తత్కాలిక. ఇప్పుడు మాట్లాడడం అనేది సంభవిస్తుంది. ఆ ఎరుకున్నప్పుడు ఎరుకే తానవుతుంది కాబట్టి ఎరుకులో జరగబడేవన్నీ కూడా తత్కాలిక సత్యాలుగానే ఉంటాయి కానీ పర్మనెంట్గా ఉండవు, శాశ్వతంగా ఉండవు, టెంపరీ అనమాట. తాను స్టాండర్డ్, ఆ ఎడంగా ఉన్న తత్వం, దాన్నే కదా ఆత్మ అని అంటున్నారు. అదే కదా నేను అనే స్వానుభవంగా ఉంది. ఆ స్వానుభవం నుండి జారుకుంటే కదా పట్టే ఏర్పడ్డాడు, లేక మీరు ఏర్పడ్డారు. అప్పుడు కదా మీరు దేహంతో ముడిపెట్టుకుని ఇది నేను అన్నారు. అప్పుడు అది సైలెంట్, అది -8 ప్లస్ అయిపోయినట్టుంది, ఇది నిజమైపోయి కూర్చుంది. కాబట్టి ఈ సందర్భంలో గురువు గారు అంటారు, ఒక అబద్ధాన్ని అనుకుని నిజం చేసేసుకున్నావు, ఇప్పుడు అబద్ధం అనుకుని ఎందుకు కాదు అంటున్నారు. మనం అబద్ధం అనుకోవడానికి రెడీగా ఉంటే మీకు అబద్ధమని జ్ఞప్తికొస్తుంది. ఎందుకంటే అబద్ధాన్ని నిజం చేసుకుని మీరై ఉండగా మీచే చూడబడే తనువును మీరు అనుకునే అబద్ధాన్ని నిజం చేసుకున్నారు కాబట్టి గురువాక్యాన్ని అనుసరించి అబద్ధాన్ని అబద్ధమని గుర్తించి, అబద్ధం అంటే అసలు లేదని కాదు, తత్కాలంలో ఉంటుందని, ఇప్పుడు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఉండదు, మారిపోతుంది, బిట్టులుగా ఉంది. అంతా కలిపితే జీవితం అయింది, విడివిడి తీస్తే బిట్లే ఉన్నాయి నిజానికి. ఇందాకడ కథ కానీ ఇప్పుడు కథ కాదు కదా, ఇప్పుడు కథ అదే. ఇందాకడితో కలుపుకుంటే జీవితం అయింది, ఇందాకడ తీసేస్తే ఈ బిట్టే కదా ఉంది, సినిమా ఉండదు ఇంకా అక్కడ.
ఏ బిట్టు కాబట్టే మొత్తం కలిపేసుకుంటాం కాబట్టి జీవితంగా అనుభవంలో ఉంది. కానీ మనకి అసలు జీవితమే ఉండదు, ఏ బిట్టు కాబట్టే ఉంటుంది. ఇంకా కొంచెం కుదించుకుపోయి ఇంకా సాక్షిగా మీరు ఉండగలిగితే ఆ బిట్టు రోజు బిట్టుగా ఉన్నది గంట బిట్టుగా మారుకుంటుంది, గంట బిట్టుగా ఉన్నది నిమిషం బిట్టుగా కూడా మారుకుంటుంది. ఈ నిమిషానికి ఈ నిమిషమే. ఇందాక మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఇందాక ప్రశ్న వేరు, ఇప్పుడు ప్రశ్న వేరు. ఇందాక జవాబు వేరు, ఇప్పుడు జవాబు వేరు. మారిపోతూ ఉంది కదా. ఎప్పుడో పట్టయ్య గురువు గారిని అడిగిన ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ అప్పటి విషయం, అసలు సంబంధమే లేదు. మొత్తం క్లోజ్ అయిపోయింది, అకౌంటే లేదు ఇక్కడ. అప్డేట్ ఇప్పుడే పుట్టి ఇప్పుడే భూమి మీదకి వచ్చాం, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం నిజం చెప్పాలంటే. కానీ గతం యొక్క భావాలన్నింటినీ కూడా పొందుపరిచి చూసుకోవడం చేత ఇదంతా నిజం అనిపిస్తుంది. కానీ నిజానికి మీ గతానంతా ఒకసారి మర్చిపోండి, హాయిగా ఉండండి. మొత్తం అంతా మర్చిపోయి ఊరికే మీరు ఎవరంటే ఏం చెప్తారు సమాధానం? అడ్రస్ లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే సమాధానం ఏంటి? అడ్రస్ లేదు. చెప్పడం కుదరదు. అది మీ నిజం, అది మీ సత్యం. ఇప్పుడు చెప్పేదంతా గతాన్ని మీరు కంపేర్ చేసుకుని పూరించుకుని చెప్తున్నారు. గతం అనేది అప్పటికి అక్కడ జరిగిపోయింది. ఆ గతము జరగాలన్నా, ఇప్పుడు జరుగుతున్నదన్నా, తర్వాత జరగబోయేదన్నా మీరుండాలి కదా. ఆ మీరు సత్యమా కాదా అనేది మీరు గుర్తించాలి. మీరు గుర్తించిన క్షణంలో మీరు గుర్తించేవారు ఉంటారు, ఇది గుర్తింపబడేది ఉంటుంది. మీరు గుర్తించలేదనుకుంటే ఇది నిజమైపోయి కూర్చుంటుంది. ఈ నిజం నుంచి మీరు బయటికి ఎలా వస్తారు? అబద్ధాన్ని నిజం చేసుకున్నది మీరే కదా. కావాలని చెప్పేసి మీ అడ్రస్ ఫోటో మీ జేబులో పెట్టుకుని ఎక్కడున్నారు అని ఎత్తుకున్నట్టు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి వీలు పడదని విషయం తెలిసి ఊరకునుంటే మళ్ళీ అది మీరే అవుతారు. అది స్వానుభవంగా మారుకుంటుంది. ఎందుకంటే అది మీరు భిన్నంగా లేరు, ఒకటిగానే ఉన్నారు కాబట్టి. అదే మీ అనుభవం కాబట్టి జ్ఞప్తికొస్తుంది. ఎప్పుడు ఇది కాదని ఉంటే, ఇది నిజం అనుకుంటే అది అబద్ధం అయిపోతుంది. అలాగే దేహానికి ముందు ఉన్నది అంటున్నారు కదండి. దేహానికి ముందు ఉన్నది అని, అసలు దేహానికి ముందు ఏముంటదని? తానే ఉంటాడు. నేనున్నాను అంటున్నారు కదా, నేనున్నాను అక్కడ వరకు మీరే, మీ అసలే. ఇంకా మిథ్యాగతమైన నేను పుట్టలేదు అంటే మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? దేహానికి ముందు కూడా విశ్వసించడం ఏంటి? అదే కదా. దేహానికి ముందు ఒకటి ఉంటుంది. నేను తర్వాత వచ్చింది ఏదైతే దాంతో కలిస్తే ముడి ఏర్పడి సిజ్జడి గ్రంథి అయింది. దానికి అహంకారం అని, సిజ్జడి గ్రంథం అని, మనస్సు అని ఇత్యాది పేర్లన్నీ కూడా ముడిపెట్టి చూస్తే ఉంది. ఇది ముడిపెట్టకపోయినా మీరున్నారు. విశ్వసించడానికి సంబంధించిన మాటలు కాదు మనం మాట్లాడుకునేది. మనం మీ అనుభవంలో లేని విషయాన్ని మీరు మాట్లాడుకుంటే మాత్రం ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు? విశ్వాసనీయమైన విషయం గురించి మనం మాట్లాడుకోవడం లేదు. గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా సమాధానము మీరు విశ్వసించి చెప్పాలా? మీరున్నారనేది మీ స్వానుభవం కదా. ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనేది చెప్పడానికి వీలు పడదు. చెప్పడం వీలు పడడం లేదు కాబట్టి. అంటే సృష్టి పరిణామ క్రమంలో ఒక జీవి మరలా సృష్టి పరిణామం అంటే అదే ఎలా ఉద్భవిస్తుంది ఏంటని తెలిసిన తర్వాత కూడా అసలు ఈ దేహానికి ముందు కూడా ఇంకోటి ఏదో ఉంది, అది వచ్చి దేహంతో కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది ఇవన్నీ చెప్పడం అనేది ఇప్పుడు సృష్టి మనం ఎలా నిద్రలో అసలు సృష్టి లేదు కదండి. సృష్టి నిజం కాదు. సృష్టి నిజం అన్న తర్వాత చెప్పబడిన మాటలన్నీ కూడా నిజమని మాట్లాడుకుంటున్నాం. సృష్టి తాత్కాలిక సత్యం, లైవ్ షో, ప్రవహించే నదిలాడిది. ఏ క్షణం ఆ క్షణం జరిగిపోతూ ఉన్నది. ద్రష్టగా తాను చూస్తూ ఉంటే జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాము. జరిగిపోయింది అంతా కలిపి కూడగట్టుకుంటే మీరు సృష్టి అన్నారు. కానీ చూచేవాడు లేకపోతే చూడబడేది ఉండదు కదా. శ్వాసించేవాడు లేకపోతే శ్వాస ఉండదు కదా. శ్వాస లేకపోతే కట్ అయిపోతుంది కదా. అప్పుడు సృష్టి అది. సృష్టి ఉండాలంటే శ్వాస ఉండాలి, శ్వాస ఉండాలంటే శ్వాసించేవాడు ఉండాలి. వాడు ఇక్కడ అడ్రస్ లేదు, దొరకడం లేదు మనకి. వాడిని మనకు దొరకడం లేదు కాబట్టి వాడు ఇది కాదని చెప్పుకుంటున్నాం. ఇది కాదని చెప్పుకోవచ్చు, లేకపోతే భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఇది కాదు కాబట్టి అది దానికి పేరు పెట్టుకున్నాం భగవంతుడని. ఇది కానిది, ఇది కాదు. అది ఉంటే ఇదంతా ఉంది, అది ఉంటే ఉంది, అది లేని క్షణంలో ఇది ఉండదు. కాబట్టి అది ఇదిగా ఉన్నది. భగవంతుడికి ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది భగవంతుని అడ్రస్ అంటారు గురుగారు. ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది భగవంతుని యొక్క చిరునామా. భగవంతుని ఎదిగితే ఎలా దొరుకుతాడు మీకు? ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఉన్నది భగవంతుడే. మరి మన భగవంతుడిగా విశ్వసించడం లేదే. పోనీ ఇంకో పేరు పెట్టుకోండి భగవంతుడికి. భగవంతుడు అంటే అది నామరూపాలకి అందని పరతత్వాన్ని మనం భగవంతుడు అంటున్నాం. దానికి పేరు కాదు అది.
అదే ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది అంటే మీరుగా నేనుగా ఈ కుర్చీగా ఈ బల్లగా ఈ టేబుల్గా ఈ మైక్గా మొత్తంగా ఉన్నది. మరి భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కదా, మరి ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే మొత్తం కలిపి చూడడం లేదు. మొత్తంలో ఒక భాగాన్ని చూసుకోవడం వల్ల భగవంతుడు మళ్ళీ ఎక్కడో ఉన్నాడు అనేది వచ్చేసింది. ఆ మొత్తం అంతా కలిపితే భగవంతుడే, ఆ మొత్తంలో భాగంగా కూడా తాను ఉన్నాడు. మెలకు రాకపోవడం మీరే, మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగా అనేది ఏర్పడింది. మెలకు ముందు ఉన్నదా ఇప్పుడు ఇక్కడ ఎలాగనేది లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎలాగా అనేది ఏర్పడడానికి కారణభూతమైనది మెలకు రాకపోవడం ఉన్న మీరే, మేల్కొన్న తర్వాత ఇప్పుడుగా ఇక్కడగా ఇలాగగా కనిపిస్తుంది. ఆ ఇలాగలో ఉన్నాడు ఈడు పట్టయ్య కూడా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలాగలో భాగమే కదా వ్యక్తి కూడా. ఇదంతా కలిపి తానే, కానీ ఇందులో భాగం మాత్రం తాను అనుకోవడం వల్ల అది తన అనుభవానికి అందడం లేదు. అంటే పట్టయ్య అనుభవానికి అందేది కాదని పట్టయ్య గుర్తిస్తే ఇక్కడ పట్టయ్య ఆగిపోతున్న తర్వాత ఇది సైలెంట్ అయిపోతే అదే ఉంది ఇప్పుడు కూడా. అంటే జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు అంటే అసలు అంటే ఏంటి, అట్లా మనం ఎలా వివరించుకోవాలండి? అదే ఇప్పుడు మన అనుభవం అనేది జాగ్రత్త అని కదా అంటున్నాము. జాగ్రత్తని మనం గుర్తిస్తున్నాం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకున్నాం జాగ్రత్త అని. అంటే మనం గుర్తిస్తున్నాం, ఇప్పుడు కూడా మనం గుర్తిస్తేనే ఉంటుంది. మన చేత గుర్తింపబడే వాటికి మన చేత చెప్పబడుతుంది కాబట్టి, మనకు తెలియబడుతుంది కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం. అప్పుడు కూడా తెలిసే తాను, తెలియబడే ఇది రెండు ఉంటాయి. తెలిసే తాను లేకుండా అసలు తెలియబడేది ఉండనే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎలా మనకు తెలుస్తుంది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం జాగ్రత్త అని. ఎవరికి తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఎవరో ఒకరు ఉంటే ఇది తెలిసింది. సరే, మళ్ళీ నిద్రపోయిన తర్వాత కళ వచ్చింది, అక్కడ కూడా తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, తెలియబడే స్వప్నం ఉంది కాబట్టి అది కూడా తెలియపోతుంది, దాన్ని తెలియబడుతుంది. దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అది లేదు కదా, అదృశ్యం అయిపోయింది కదా, అది అప్పుడు కదా ఉంది, ఇప్పుడు లేదు కదా, కాబట్టి స్వప్నము అని పేరు పెట్టాం. ఇక్కడి నుంచి చూస్తే అది స్వప్నము, అక్కడి నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే దీన్ని కూడా స్వప్నమనే మాట్లాడుకోవాలి మన నిజానికి. కానీ అది ఇప్పుడు లేదు కాబట్టి, అప్పుడు అక్కడ ఆ సందర్భంలోనే ఉన్నది కాబట్టి, అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఒక్కరే బయటకు వచ్చారు కాబట్టి, ఆ వచ్చిన మీరు కూడా వ్యక్తిగా రాలేదు, ఆ కనేవాడిగానే ఉన్నారు ఇప్పుడు కూడా. మరిచి మళ్ళా వ్యక్తిలో వరకాయ ప్రవేశం చేసి వ్యక్తిని అనుకుని నేను రాత్రి స్వప్నంగా అన్నానంటున్నారు. ఇది కూడా సరిగా లేదు నిజం చెప్పాలంటే. ఆ కనేవాడుగా ఉండడం లేదు, మళ్ళా కరణగన్నానంటాడు. కరణగన్నవాడు మీరు వ్యక్తి అయితే నిద్రపోయాడు కదా, కాబట్టి నిద్రపోయిన వ్యక్తి కనలేదని స్పష్టంగా మనకే అర్థమవుతుంది. పోయినా కరణ కనేవాడు గా ఉన్నారంటే మేలుకు రావడము, మళ్ళా ఈ దేహంతో కనెక్ట్ అయిపోవడము, దేహంగా ఉండి కళ్ళను కన్నానని చెప్పడం ఎట్లా ఇల్లు పడుతుంది? కొంచెం విచారణ చేసినా బుద్ధికి అందుతుంది కదా కాదనే విషయము. కాబట్టి ఎప్పుడు మీరు కనేవారిగా ఉన్నారు కాబట్టి దానికి స్వప్నం అని పేరు పెట్టారు. ఇది ఇది దీన్ని కంటూ ఉన్నారు, దీనికి మెలకు అని పేరు పెట్టాం. దీంతో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మూడోది కూడా ఉందని చెప్పవలసి వస్తుంది. అనుభవానికి అందరం లేదు కాబట్టి వీడికి ఇక్కడ ఉన్నవాడికి, కాబట్టి దానికో పేరు పెట్టాం సుషుప్తి అని. మూడు కలిపి మూడు అవస్థ అయి కూర్చున్నాయి. ఎందుకని మీరు పెట్టారు కాబట్టి పేరు, పెట్టకపోతే అవస్థల్లో మీరు మీ స్వప్నము రెండే ఉన్నాయి. ఆ స్వప్నం కూడా ఉండదు, మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు, ఉంటే మీరుగా ఉంటారు, లేకపోతే మీ కదలికగా ఉంటారు, మీచే చూడబడేది మీదే, మీరే ప్రపంచంగా ఉంటారని చెప్పారు. ఉంటే మీరుగా ఉంటారు, లేకపోతే మీ ప్రపంచంగా ఉంటారు, రెండే. బంగారం అనేది నగగా మారిపోలేదు, నగగా కనిపిస్తుంది. నగగా కనిపించినంత మాత్రం చేత బంగారం అనే స్వానుభవంలో మార్పు ఏమీ రాలేదు. అట్లా మీలో ఏమీ మార్పు రాలేదు, కానీ కనిపిస్తుంది జగత్తగా. జగత్తుగా మారిపోలేదు భగవంతుడు, జగత్తగా కనిపిస్తున్నాడు. జగత్తుగా మారిపోతే కాసేపు ఉంటే మీరే వదిలేస్తున్నారు కదా, జగత్తును వదిలేసి హాయిగా నిద్రపోతున్నారు కదా, అప్పుడు మీరే కదా ఉన్నారు అసలుగా. కాబట్టి మీరు నేనున్నాను, నా చేత చూడబడుతుంది లేకపోతే తెలియబడుతుంది అనేది మన అనుభవంలో ఉన్న విషయమే. కొత్తగా మనం ఏదో సాధించేది కాదు, సంపాదించుకునేది కూడా కాదు. కానీ ఆ తెలుసుకునే తాను ఎప్పుడు ఎడంగా ఉంటున్నాడు. జాగ్రత్తని గుర్తించారు, ఎడంగా ఉన్నారు. స్వప్నాన్ని గుర్తించారు, ఎడంగా ఉన్నారు. గాఢ నిద్రని గుర్తించారు, ఎడంగా ఉన్నారు. మీరు మూడని పేరు పెట్టారు కాబట్టి మీరు నాలుగో వారు అయిపోయారు కాబట్టి మీరు తురియం లెక్కకు వస్తారు అని నాలుగో వాడని పేరు పెట్టారు. మళ్ళా ఇదంతా మీ చేత చూడబడుతుంది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఎవరికి తెలుస్తున్నాయి?
అని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అని జవాబు వస్తుంది. వాడు తుర్యుడు, వీడు కాదు. అంటే ఈ మూడిట్లో ఎదిగితే దొరకడానికి అర్థం. అట్లాగా ఈ సందర్భంలో గురువు గారు మంచి అద్భుతమైన వాక్యము, మీరు 100 మంది అంటాడు 101వ వాడుగా ఉంటాడు అన్నారు. మీరు 3 అని పేరు పెడితే 4వ వాడు అయిపోయాడు, మీరు 5 అని పేరు పెడితే 6వ వాడుగా ఉంటారు. కొంతమంది తురియము, తురియాతీతము, తురియాతీతాతీతం అంటారు. మీరు ఎన్ని పేర్లు అంటే పెట్టుకోండి, దానికి అభ్యంతరం లేదు. 10 అంటే 11వ వాడుగా ఉంటాడు, 100 అంటే 101వ వాడుగా ఉంటాడు, 1,00,00,000 పేర్లు పెడితే 1,01వ వాడుగా ఉంటాడు అంటే అటు దొరకడండి. ఎందుకంటే అది ఉంటే ఇది ఉంది. కాబట్టి దాన్ని మనం ఇలాగా చెప్పుకుంటూ పోవడం అనేది కాకుండా కొంచెం గురువు గారిని విశ్వసించి, గురువు గారు మాటల్ని ముందు విశ్వసించి, అంటే మనకు అర్థం కానప్పుడు, మన అనుభవానికి అందనప్పుడు, అనుభవం అయినటువంటి వారు చెప్పిన దాన్ని కొంచెం ఫాలో అవుతున్నప్పుడు కొంత సమయం తీసుకుని తర్వాత అనుభవానికి అందుతుంది. ఇప్పుడు విత్తనం వేసే సమయంలో కుర్రోడికి ఈ టెంక మామిడికాయ ఆవిడేటి అసలు అంగీకరించడం లేదురా బాబు, నీకు అవుతుంది, కావాలంటే చూడని చెప్పేసి వాడేదిరిగానే నాడతాడు. నాటితే 2-3 రోజుల తర్వాత మొలకొచ్చింది. అవునానో ఈ మొలకొచ్చింది, ఇంతకు ముందు లేదు, అయితే నువ్వు చెప్పింది ఏదో నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది అని కొంచెం విశ్వసిస్తాడు అనమాట. వీడి అనుభవంలో టెంక, మామిడి టెంక పండు అవుతుందనే విషయం వీడి అనుభవంలో లేదు కుర్రోడికి, కానీ తండ్రి అనుభవంలో ఉంది. ముందు వీడి అనుభవంలో లేకపోయినా తండ్రిని అంగీకరించి తండ్రి భావాన్ని అనుసరించాలి కొంత సమయం, అప్పుడు వీడి అనుభవానికి అందుతుంది. అప్పుడు వీడు చెప్తాడు అదే పాఠం, లేదురా బాబు టెంక మామిడికాయ ఒకటే, అది పండు అయిన తర్వాత పండుగ ఉంటుంది, మళ్ళీ అందులో ఎత్తనం ఉంటుంది, దాన్ని నాటితే అదే మళ్ళీ చెట్టే మొలకే పండుగ వస్తుందని చెప్తుంది ఇదే. కాబట్టి ఒకటే ఉంది, ఒక సమయంలో ఉన్నప్పుడు ఒక రూపంలో, మరో సమయంలో ఇంకో రూపాన్ని సంతరించుకున్నది. ఏది పండుగ ఉన్నదో అదే కాయగా ఉంది, పిండిగా ఉంది, విత్తనంగా కూడా ఉంది. ఆ విత్తనంగా ఉన్నదే మొలకగా ఉంది, చెట్టుగా ఉంది, కాయగా ఉంది, పండుగ ఉంది. పండును తీసేస్తే విత్తనం ఉండదు, విత్తనం తీసేస్తే పండు, రెండు కలిసే ఉన్నాయి. ఒక సందర్భంలో ఒకటిగా కనిపిస్తుంది, మరొక సందర్భంలో ఇంకొకటిగా కనిపిస్తుంది. బీజరూపంలో బీజంగా ఉంది, తన శక్తి నిగూఢమై నిక్షిప్తమై ఉంది బీజరూపంలో. ప్రకటన అయినప్పుడు మాత్రమే ప్రపంచంగా తెలుస్తుంది. ప్రకటనలో ఎతికితే దొరకదు. ప్రకటన ఏంది చూడటమే హాయిగా ఉండాలంటే దాన్ని ఏమీ విమర్శన చేయకుండా, అవును కాదు అనకుండా చూస్తే బయటపడిపోయినట్టే సాక్షిగా. అందులోకి చొచ్చుకుని పోయింది అనుకోండి మనసు, మనం కల్పనే కదా, ప్రపంచం అయిపోతుంది అనమాట అండి. ఈ వైపుకి వచ్చేస్తే ప్రపంచం అయిపోతుందండి. నేను అక్కడికి ఆగిపోతే బ్రహ్మమే, ఆత్మే అసలే. ఆ తర్వాత ఏ సంకల్పం వచ్చినా సరే మనసు అయిపోతుందండి. మనసు అంటే ప్రపంచం అయిపోతుందండి. ప్రపంచానికి అది అందదు, దానికి ప్రపంచం కూడా లేదు, ఎందుకంటే తానే ప్రపంచంగా ఉంది కాబట్టి. మీరు మీ శరీరము, మీ అవయవాలు అన్నీ కలిపి ఒకటిగానే కదా మీరు చూసుకుంటున్నారు. అట్లా ఉంటుంది ఆ వైపు పోతే. ఇక్కడ వేరువేరుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే మనం గుర్తించవలసిన విషయం అంటే ఇది కాదు. మాట్లాడుకుని చెప్పి మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, చెందొచ్చు. ఇది అయితే మాత్రం అసలు కాదు, అసలు యొక్క నీడ, ఒరిజినల్ కాదు, దాని యొక్క డూపు. ఇది డూప్ అని గుర్తించిన క్షణంలో మీరు ఒరిజినల్ అయిపోతారండి. ఇది డూపుని నిజమనుకుంటే ఆ ఒరిజినల్ అదృశ్యంగా ఉంటుంది, ఇది నిజమైపోవచ్చుంటుంది. ఇది తత్కాలిక సత్యము, ఎండమావని, అబద్ధమని, తత్కాలిక సత్యమని చెబుతున్నారు కదా, ఆ విషయాన్ని మన గురువు గారు కూడా చెప్పారు. మనం ఈ వైపుకి వచ్చి చూడడానికి ప్రయత్నం చేస్తే అది అందదు. ఇది కాదని ఉంటే సరిపోతుంది. భగవాన్ అదే చెప్పారు, గురువు గారు అదే చెప్పారు కదా. ఇది కాదు అని అంటే అదే తాను, ఇది అంటే అదే ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ భౌతికంలో జరిగే ప్రతిదీ కూడా అండి మనం సృష్టించుకున్నది. మనస్సు సృష్టి, మనం అంటే మనస్సు అని అర్థం. మనమే మనస్సుగా ఉన్నది, మనస్సు మనం కలిపి మనస్సే టోటల్గా మనస్సు సృష్టించుకున్నది. మనో సృష్టి. ఆ సృష్టించుకున్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సుఖాలు, ఇలా ఎందుకు సృష్టించుకోవడం? అన్ని సుఖాలు, అన్ని సంతోషాలే ఇంద్రజాలం నడిదని అర్థం. సృష్టి అంటే నిజంగా మన కోసం మనం చేసుకొని, మనస్సు సృష్టి కదా, చేసి మళ్ళీ మనసే బాధపడుతుంది కదా. తాను సృష్టించిన విషయంలో తాను ఆ సృష్టి అంతా కలిపి మనస్సు అని పేరు కదా. ఈ మనస్సు అనే మాట సృష్టికి ఎడంగా ఉండి చెప్పుకున్నప్పుడు దీన్ని మనస్సు అంటున్నాము, కానీ
మనస్సే తాను, తానే మనస్సు అయిపోయింది కాబట్టి అక్కడ ఏది ఉంటే అది అనుభవించాలే చెప్తే దాని నుండి విడిపడడం కుదరదు. కానీ ఇది నా చేత చూడబడుతుంది లేక నాకు తెలియబడుతుందని ఒక జ్ఞప్తిని కనుక మీకు వీలు పెడితే, అంటే చెప్తే మీరని గుర్తించగలిగితే ఆ దుఃఖాన్ని మీరు చూస్తున్నారు లేక దుఃఖం మీకు తెలియబడుతుంది, ఆ దుఃఖాన్ని మీరు గుర్తిస్తున్నారనే విషయం తెలుస్తుంది. అలాగే సుఖాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు, మీకు తెలియబడుతుందని తెలుస్తుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు అనేవి అవి కూడా తత్కాలిక సత్యాలే కదా. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు, రెండు కలిసి ఉంటాయి. దేహం అంటేనే, ప్రపంచం అంటేనే సుఖ దుఃఖాలు రెండు కలిసే ఉంటాయి. కేవలం ఒకటే ఉంటే సృష్టి అందమే ఉంటుంది. అన్ని మాటలే కదండి. అందంగా ఉండాలని కష్టం పెట్టుకోవడము, వాడు దానికోసం బాధపడి వాళ్ళ ఈ బాధను తొలగించుకోవడం వైపు నుంచి చూసుకున్నప్పుడు సరే మీరు చెప్పిన పద్ధతిలోనే చూద్దాము. దుఃఖం నిజంగా దుఃఖం అయితే, నిజంగా దుఃఖం అయితే ఎప్పుడు ఉండాలి కదా. ఆ సందర్భంలో ఉంటుంది, మళ్ళీ పోతుంది కదా. దానికి శాశ్వతత్వం లేదు కదా. లేదా మన అనుభవించే సుఖమే చూద్దాం. సుఖం నిజంగా సుఖం అయితే ఎప్పుడు ఉండాలి కదా, లేదు కదా. మళ్ళీ ఆ సందర్భంలో ఉంటుంది, పోతుంది. ఇది సుఖం అని చెప్పాలా, దుఃఖం అని చెప్పాలా? కాసేపు ఉండి పోయేదాన్ని. దుఃఖమా అందామంటే ఎప్పుడు ఉండడం లేదు, కాసేపు ఉండిపోతుంది. సహించమని చెప్పారు, అందుకే కాసేపు ఉండు, కాసేపు చూడు, కాసేపు తట్టుకో, కాసేపు అనుభవించు. ప్రసవేదన తల్లి అనుభవించిన తర్వాత ఉన్నదంతా ఆనందమే, కానీ అప్పుడు దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖంలోంచే కదా తన ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. దుఃఖం అనేది కూడా ఆనందం యొక్క అనుభవానికి ఇదనమాట మూలం. అదే దీనికి బేజమని చెప్పారు. దుఃఖమే లేకపోతే ఆనందం మీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఆనందం ఉందనే సంగతి దుఃఖం వల్లే తెలిసింది కాబట్టి దుఃఖానికి మొదటి నమస్కారం పెట్టాలి. అసలు మీకు ఆనందం ఎలా తెలిసిందండి? దుఃఖం ఉంటే తెలిసింది, సాపేక్షిక జ్ఞానం. కాబట్టి సుఖ దుఃఖాన్ని రెండు మీరు చూడగలిగితే అది ఒరిజినల్ ఆనందం. అది సదానందం. సదానందం అని పేరు దాని గురించి. దానికి ఇది జస్ట్ వచ్చి ఉండిపోయేది కాబట్టి తత్కాలిక సత్యం అని చూసినా సరిపోతుంది. సదానందం స్వానుభవంగా ఉంటుంది. దాని నుండి జారిపోతే తత్కాలిక సత్యం ఉంటుంది. తత్కాలిక సత్యం అంటేనే మారిపోయేదని అర్థం. ఇప్పుడు ఉంటుంది, కాసేపు ఉంటే ఉండదు. దాన్ని మనం ఆలోచించడానికి, విమర్శన చేయడానికి, విచారణ చేయడానికి అందులో ఏమి లేదు కదా. మీరుంటే ఉన్నదానికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి? సరిగదా, మీకు ఆనందం ఉండడానికి కారణం దుఃఖమే అయింది. సరే, ఈ దుఃఖం ఉండడానికి కూడా కారణం సాపేక్షం ఇంతకు ముందు అంత ఆనందమైంది. ఈ రెండు కాదని గుర్తించడం కదా అసలైన ఆనందము. అది మీకు గాఢ నిద్రలో అనుభవంగానే ఉంది. దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించండి. దానికి ఉపాయాలు 90 చెప్పారు. గురుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. అది సమక్షంలో అడగాలి. ఆ సన్నిధి, ఆ ప్రభావం, ఆ సమక్షంలో అడిగి తెలుసుకుంటే చెప్తారు. అంతేగాని మనం ఏదో మన బుద్ధి చేత, మన మేధచి చేత, మన తెలివితేటలు అడిగి తెలుసుకునేది కాదు. అంటే నన్ను నేను తెలుసుకోవడం కోసం నాకు ఇతరుల సహాయం అవసరమా? అవసరం లేదు. ఆ శక్తి ఉంటే మనస్సుకి. శక్తిహీనుడు అంటూ ఉన్నారా సృష్టిలో? బలం ఉందిగా మనస్సుకి. బలహీనమైనప్పుడు ప్రపంచంలో సంచరిస్తుంది. బలంగా ఉంటే దాని మూలంలో ఉంటుంది మనస్సు. మూలంలో ఉంటే మూలం అయిపోతుంది. శుద్ధమైన మనస్సే బ్రహ్మము. ఆ ప్రపంచం వైపు తిరిగిపోయిన మనస్సే మలినం అని చెప్పారు. మలినం అంటే దానికి ఏదో మురికి పెట్టాడు అని కాదు. బలహీనం అంటే అదేదో పాడైపోయింది అని కాదు. ఈ మనస్సు ప్రపంచగతం అయిపోతే బలహీనం అయిపోయినప్పుడు, తాను గుర్తించిన విషయం నందు స్థిరంగా ఉంటే స్థిర బుద్ధి అంటున్నారు కదా. దీనికే చరణంగా ఉన్నప్పుడు మనస్సు అని పేరు, స్థిరంగా ఉన్నప్పుడు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి స్థితంగా, అది గుర్తించిన దాని ఏందే స్థితంగా ఉంటే కదా స్థిత ప్రజ్ఞత అంటున్నారు. విషయం అర్థమైంది, గుర్తించారు, అక్కడి నుంచి నిలిచి ఉంటే అది స్థిత ప్రజ్ఞత్వమే. జారిపోతే ప్రపంచం అయిపోతుంది కదా. కాబట్టి ఆ గుర్తించిన విషయం అక్కడ ఉంటే అది అది ఆత్మ అయిపోతుంది, మళ్ళీ బ్రహ్మం అయిపోతుంది. ఈ వైపుకి వస్తే ప్రపంచం అయిపోతుంది. ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలు ఆ తత్కాలంలో ఏది ఉంటే అది అనుభవానికి అందుతుంది. అందకపోతే ఏముంటుంది? అక్కడ ఏది ఉంటే తెలుసుకునేది ఉంటే కదా తెలియబడేది ఉంటుంది. శవం అన్నిటినీ తెలుసుకోదు కదా. శవంలో ఎవడో ఒకడు ఉండారు కదా, వాడు శవం. అప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి. అది తెలుసుకునేవాడు మళ్ళా మామూలే కథ వచ్చేస్తుంది. ఇక్కడ దొరకడు. అది తీరా ఎదిగితే తన అనుభవమే. తన అనుభవం మీరు ఎట్లా చెప్తారంటే గాఢ నిద్రలో మీరే కదా. ఇంత కథ నడుపుతున్న తాను కూడా కోట్లాది రూపాయలున్నా ఈ ప్రపంచానికి అంతటికి తాను అధిపతి అయినా సరే ఒక్క కులికేస్తే ఎగిరిపోతుంది కదా. ఏది మరి ప్రపంచము?
నిజమైతే దీన్ని అంటిపెట్టుకుని ఉండాలి కదా, ఎందుకు నిద్రపోతున్నావు? నిద్రలో నీకేదో నీకు తెలియని అనుభవం ఆనందం ఉందనే కదా అర్థం. నిజంగా నువ్వు దొరికే ఎతికే ఆ ప్రపంచం నిజమైతే ఇక్కడే అంటిపెట్టుకుని ఉండాలి కదా. మళ్ళా నీకు సంబంధించినది నీ అనుభవం లేని నిద్ర కోసం నువ్వెందుకు కోరుకుంటున్నావు? కాబట్టి ఇది కాదని మీ ఇదే చెప్తుంది కదా, మీ అనుభవమే చెప్తుంది కదా. అంటే భౌతిక పరంగా ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి నిద్ర కాదు కాదు, శరీరానికి విశ్రాంతి కాబట్టి వాడు శరీరాన్ని పండబెట్టాడు. శరీరానికి విశ్రాంతి కాదు, వాడు శరీరధారిగా ఉన్నప్పుడే శరీరం ఉంటుంది. వాడు శరీరధారిగా లేకపోతే శరీరానికి కదలికలు ఉండవు. శరీరం జడం, దాని అంతా అది మాట్లాడదు. పైపించి ఆడు వేసుకున్న సూట్ ఇది. వాడు ఈ కోడి దొరిస్తే ఉంటుంది, ఆడు కోడి తీసేస్తే అలా సొక్కాన్ని తగిలించడమే గోయిని. ఇది మళ్ళీ మీరు వచ్చి తగిలించుకుంటే దీనికి మునికి వస్తుంది. మునికి శరీరాన్ని అయితే మీరు నిద్రపోయిన తర్వాత శవలో అలా పడి ఉన్నారు కదా, పొలకరు పలకరాయి అప్పుడు దాకా మామూలుగానే ఉన్నారు అంటే కోడి ధరించిన వాడు లేడని అర్థం. ధరించేవాడు ఇప్పుడు హాయిగానే ఉన్నాడు వదిలేస్తే, సదానందము. కోటి ధరించిన తర్వాత ధరింపబడినటువంటి విషయాల్లోకి వచ్చి మాట్లాడుకున్నప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి. కానీ కోటు ధరించిన వాడు ఉంటే వీడికి అది కోటు అని గుర్తిస్తే మీరు ధరించేవాడు ఉంటాడు, ఇది ధరింపబడేగా ఉంటుంది. కోటు అని గుర్తించకపోతే కోటే మీరైపోయారు. అప్పుడు సుఖ దుఃఖాలు మీవైపోయాయి. దీని నుండి ఎలా బయటపడాలనే ప్రశ్న వస్తుంది. ఎలా సమాధానం వస్తుంది దీనికి? కోటును వదిలేస్తే మీరే కదా హాయి ఆనందము. హాయి ఆనందమే కోట అయిపోయి ఆ కోటుకు ఏదో పేరు పెట్టాం, ఈ కోటుకు పేరు పెట్టాం, ఆ కోటుకు సత్యం అని పేరు పెట్టాం. ఇందుకు సత్యం నిజమా పట్టే నిజమా? వాడు ధరిస్తే నిజం ఇది, వాడు ధరించకపోతే ఇది ఉట్టిదే కదా. ఇది నిజం చేసి కూర్చున్నాం మనం. కాబట్టి ఇది వాడికి సూట్ అండి, మనకు కదా. అందు గురించే కోశము అన్నారు కదా, అన్నమయ కోశం, దేహమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. 5 కోశాలు ఉన్నాయట, ఒక్క కోశం కదా, 5 కోశములే తనకి. వాడు ధరిస్తేనే ఏ కోశానికన్నా ఉనికి, వాడు ధరించకపోతే ఆ కోశ ప్రసక్తే ఉండదు. కాబట్టి 5 విధాలుగా చూస్తున్నాం. ధరించేవాడు ఆల్రెడీ ఉండాలి, వాడి కోశాల్లో కనిపించడు. వాడు ధరిస్తే కోశానికి ఉనికి వస్తుంది. ఏ కోశం ధరిస్తే ఆ కోశం నిజమై కూర్చుంటుంది. అన్నమయ కోశాన్ని ధరించాడు కాబట్టి దేహం నిజం అనిపిస్తుంది. మళ్ళా సూక్ష్మమైన కోశం అని పేరు కదా, స్వప్నంలో ఉన్నది మరొక కోశాన్ని ధరించాడు, దానికి సూక్ష్మ శరీరం అని పేరు. అన్నమయం అట్లా ఒక్కొక్క కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని ధరించి కూడా ప్రాణంగా ఉన్నాడు తాను. కాబట్టి ప్రాణం దేవుడు అని కదా మొదట చెప్పుకున్నాం. కాబట్టి ప్రాణంగా ఉన్నది తానే, ఆ కోశాన్ని ధరించాడు కాబట్టి తానుంటే ప్రాణం ఉంటుంది. తాను లేకపోతే ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రాణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ప్రాణమే దేవుడు అని గుర్తిస్తే సరిపోతుంది. దేహంలో దేవుడిని గుర్తించడం అంటే ఏంటి? ఆ దేహాన్ని ధరించిన వాడు దేవుడిని గుర్తించడమే కదా. అప్పుడు దేవుడే కదా మొత్తం ఉంటాడు. దేవుడికి దేహం ఒక్కదాన్నే ధరించాడా? దేహంతో సహా సకలము తనకు కోటే. తన నుంచి ఈ వైపుకి వచ్చిన తర్వాత తాను వ్యక్తిని అనుకుంటున్నాడు కాబట్టి వ్యక్తి దగ్గరికి వచ్చి వ్యక్తిని కోట్ అన్నామే గాని, వ్యక్తికి ఎడంగా ఉన్నవాడికి ప్రపంచం అంతా వాడికి షూటు. అన్ని వాడికి అవయవాలు, అన్ని వాడి చేతులే, వాడి నేతలే, వాడి కళ్ళే, వాడి మాటలే, వాడే ఉంటాడు. ఇంకా అన్యమేమీ లేదు. వాడి వైపు నుంచి ఆ సమస్య ఏమీ లేనే లేదు, హాయిగా ఉంది. అంతే కదా. అనేక వాహు అనేక అవతరహ అని చెప్పుకుంటున్నారు కదా తన గురించి. అనేక నోర్లతో నేనే తింటున్నాను, అనేక నేత్రాలతో నేనే చూస్తున్నాను ఆయన యూనివర్సిటీగానే చెప్పుకుంటున్నారు. విడదీసి ఎక్కడ మాట్లాడలేదు. మన వైపుకి వచ్చినసరికి విడివిడిగా కనిపిస్తుంది. సరే, మనం చేసేది ఏముంది? వాడు ఉపకరణాన్ని గుర్తిస్తే పోయే హాయిగా ఉంటది. వాడికి ఉపకరణాన్ని నేను వాడికి పనిముట్టుని అనుకుంటే పోలేదు, వెంటనే రిలీజ్ అయిపోయినట్టే కదా. అప్పుడు పనిముట్టు వాడిది కదా. అప్పుడు వాడు పనిముట్టుని ఎలాగ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగించుకోవడం వాడికి సంబంధించిన సరికి వీడిది కాదనే విషయం తెలిస్తే వీడు రిలీఫ్ అయిపోయినట్టే, వీడు విడిపడినట్టే కదా దాని నుండి. దీని నుండి నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడుంటే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాడికి ఇది పనిముట్టు అనే విషయం జరిగితే ఇది ఉపకరణం అని గుర్తిస్తే సరిపోతుందండి. మళ్ళా చిన్న మెలుకుంది, మెలకు ఉంది. ఇది వాడికి పనిముట్టు అని మీరు గుర్తిస్తే, ఉపకరణం అని గుర్తిస్తే ఉపకరణం గుర్తించేవాడిగా ఉంటాడు, ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది. గుర్తించినంత వరకే ఇది నిజమనిపిస్తుంది. అంతే. చిన్న సమాధానంలోనే మొత్తం. అంటే ఒక గొడ్డలి చెట్టు నరుకుతుంది, నేనే చెట్టుని నరికేస్తున్నాను అనుకోకుండా నేను నరకబడు నాతో పనిముట్టుగా అవి
ఒక్క ఈ తెలివి బుద్ధి ఉన్న వాటిలే అలా చెప్తున్నాయి కానీ ఉన్నవి చెప్పడం లేదు కదా. కాబట్టి మనకంటే అవే శక్తివంతాలు అంటారు గురుగారు. ఎందుకంటే అవి ఆ పనికి నిమిత్తమా పనిముట్టు అలా ఉంది, తన పని తను చేసుకుని పోతుంది, తన పని తను చేసుకుని పోతుంది. నేను ఎలా చేశాను అలా చేశాను, ఎక్కువ చేశాను తక్కువ చేశాను అహంకరించడం లేదు. మనం కదా ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం. ఎందుకని వాడిది ఎరుగు తెచ్చుకుని మంద అనుకున్నాం కాబట్టి. వాడిదనే విషయం మనకి తెలిసింది అనుకోండి, ఇంకీడేమో అహంకరిస్తాడు, అహం పడిపోతుంది. అహం పడిపోతే మళ్ళీ వాడే ఉంటాడు వీడిగా కూడా. అహం ఉంటే వాడు ఉంటాడు, వీడు ఉంటాడు. గుర్తిస్తే అహంకారం పడిపోతుంది, గుర్తించేవాడే ఉంటాడు, గుర్తింపబడేదిగా కూడా. గుర్తించకపోతే వాడు ఉంటాడు, అహంకారంగా కూడా నేను ఉన్నాను అంటాడు. పోనీ ఉన్నానంటే వీడికి ఏమన్నా రైట్ ఉందా? తాను తిన్న అన్నాన్ని తానే జీర్ణం చేసుకోలేడు. ఎవడో జీర్ణం చేసుకుంటే వీడు ఉన్నాడు, కానీ నేను తిన్నాను అంటాడు. నిజంగా తిన్నది నువ్వే అయితే నువ్వే కదా జీర్ణం చేసుకోవాలి. మరి అహం వైశ్వానరో భత్వ వాడెవడో జీర్ణం చేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం వచ్చింది. నువ్వు కాదనే విషయం నీకు తెలియడమే కదా. అట్లా తెలిస్తే సరిపోతుందండి. అంటే విడిపడిపోవడమే, తెలియడమే విడిపడము. ఈ కాదా అంటే లేదండి. అంటే దీన్నే వేదాంతం అంటారా గురుగారు? మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అసలు అంటే వేదాంతం అంటే ఏంటి గురుగారు? వేదములు చెప్పి చెప్పి ఎక్కడైతే ఆగిపోయో ఆ తర్వాత ఉన్న విషయానికి వేదాంతం అని పేరు. వేదాలకు కూడా అందందా? అన్నే కదా అవాంగ్మానస గోచరం అని పేరు చెప్పారు. సకల వేదములు నీ సన్నిధిలో సాగిలి మురుక్కిర అనులాచల అంటారు గురుగారు. సన్నిధిలో సాష్టంగా కూడా చెప్తున్నాయి, విషయాన్ని చెప్పింది, సమగ్రంగా చెప్పింది. చెప్పి 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 ఆకలిని ఒక నమస్కారం పెట్టింది, ఇది కాదు అని. ఇది కాదంటే దాని అర్థం ఏంటి? ఇది కాదనే, అది ఇక్కడ దొరకదని. కాబట్టి ఆ వేదములు చెప్పి ఊరుకున్నాయనమాట అండి. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో అది వేదాల, అందుకనే కదా దానికి అవాంగ మానస గోచరం అని పేరు. దాని అర్థం ఇది కాదనే. అంటే మనకి మరి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పి మనకేం ఉపయోగపడదు. ఇది కాదని చెప్పడం కొరకే. ఎందుకు ఉపయోగపడడం లేదు? ఇది అనుకున్నాడు, కాదనే విషయం తెలిసింది కదా, అదే ఉపయోగం. ఇది అనుకుంటే ఇది అయిపోయిందండి, ఇది కాదని విధిస్తే అదే కదా ఉంటుంది. అదే వేదములుగా ఉన్నది. అదే వేదరాశికోండి తన విషయం తానే చెప్పుకుంది. ఏదో రూపంలో తన గురించి తన కథ తానే చెప్పుకోవాలి కదా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పే అవసరం ఉంది? తన కథ తానే చెప్పుకుంది. అంటే నేను ఇది ఎవరికో ఒక పనిముట్టుగా ఉపయోగపడుతున్నాను ఈ దేహదారి అయి. ఎవరికో కాదు, తనకే తాను ఉపకరణాన్ని సృష్టించుకుని తన వైపు నుంచి చూసుకుంటే లీలని చెప్పారు. మన వైపు నుంచి చూస్తే జీవితం అయింది, కానీ ఆ జీవనం ఆయనకి లేలే కదా. తనకు లేలా. ఆట గదరా శివ, ఇది ఆట గదరా అంటారు. నిజమే, ఆయనకి ఆట ఇది, మనకు నిజం. ఆయనకి ఆటే మరి. ఇప్పుడు ఆయనకి సమస్య లేదు, మనకి కదా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? ఆయన పక్కన వదిలేసి వాడు చెప్పిన మాట వినాలి. వాడు నా ఈ బూతులు కొన్ని చోట్ల ప్రకాశిస్తున్నాయని చెప్పారు కదా, అక్కడ ఆశ్రయించి వాడు చెప్పినట్టు వింటే సరిపోతుంది. ఇప్పుడు గురువు ఉన్నాడు, భగవంతుని యొక్క ఈ భూతి కదా గురువుగా తెలియబడ్డది. వాడు చెప్పింది మనం అదే చెప్పినట్టు వినడమే. ఇప్పుడు వ్యవహారానికి వచ్చి ఇది మొక్క నాటు అంటే మొక్క నాటుతాం, లేకపోతే ఇది చెయ్యి అంటే చేస్తాం, ఇది తిను అంటే తింటాం, లేకపోతే ఇలా కూర్చో అంటే కూర్చుంటాం. ఇది ఒక వస్తువుకు సంబంధించింది. ఇదేమో కేవలం మనోగతం కూడా కాదు, మనసుకి అందన పరతత్వం గురించి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని తెలుసుకోవాలనుకున్నప్పుడు గురువు చెప్పింది అవగాహన చేసుకుంటే సరిపోతుంది. అవగాహన అనుభవంగా మారుకుంటుంది, అనుభవమే తానవుతుంది. అది అవసరమా అని అడిగారు ఇందాక. బుద్ధి బలహీనంగా ఉన్నప్పుడు తను తానుగా అందుకోలేనప్పుడు ఆ బలమైనటువంటి వాడిని ఆశ్రయిస్తే సహకరిస్తుంది కదా. అక్కడ నిలబడడానికే బలం అనేది. తాను బలవంతుడైతే అక్కడే ఉంటాడు కదా, యువతలో ఎందుకు వస్తాడు? కాబట్టి బుద్ధిగా మనసుగా బలహీనంగా ఉన్నప్పుడు గురువుని లేక ఆ దేవుణ్ణి ఆశ్రయించవలసిందే. గురువన్నా దేవుడన్నా ఆత్మన్నా ఒకటే. అదే దేవుడుగా అదే గురువుగా ఉంది. కాబట్టి దేవుడు కూడా మనం డైరెక్ట్గా అడగడం కుదరదు. కాబట్టి దేవుడు తన గురించి చెప్పుకోవాలన్నా తానే గురు రూపంలో ఉండి చెప్పుకోవాలి. కాబట్టి గురువే ఇక్కడ ప్రధానమైన ఇక్కడ మనకు కనిపించేది. అవసరమా అంటే నీ సామర్థ్యాన్ని బట్టి అవసరం లేకపోవచ్చు. నీకు సామర్థ్యం ఉంటే బలంగా ఉంది, నిర్భయంగా ఉంది, ఒక్క మాట వింటే సరిపోయింది, అక్కడ ఆగు అంటే ఆగిపోయారు, కదలకుండా ఉండిపోయారు. నేను కదలకుండా అక్కడ ఆగిపోయారు, అవసరం లేదు. ఇప్పుడు కదలికలు వచ్చేసాయి అనుకోండి, బలహీన పడిపోతున్నట్టే కదా. కాబట్టి అప్పుడు అవసరం అని చెప్పాలి.
ఈ ఏంటి గురుగారు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అంటారు కదా, మూడు వేరువేరుగా ఉన్నాయా ఏంటివి? అదే కదా, శరీరంగా ఉన్నప్పుడు జీవాత్మ అన్నారు, శరీరంగా లేనప్పుడు ఆత్మగానే ఉన్నది. నేనున్నాననే ఆంస్ఫురణ ఉంది కదా మేల్కొన్న తర్వాత, అదే ఆత్మ. నేను ఆత్మ ఒకటే. అది దానికి ముందు స్టేజీని పరబ్రహ్మము పరమాత్మ రెండు అభిన్నము కలిసి ఉంటే వాడి తలంపు అనే కదా చెప్పుకున్నాం. నేను ఉన్నాను అనేది భగవంతుని తలంపు, ఆంస్ఫురణ ఉంది కదా, నేనున్నాననే అనుభవం మేల్కొన్న వెంటనే అది ఈ వ్యక్తికి సంబంధించింది కదా, వాడి పలుకు అన్నారు. వాడు పలుకు అనమాట. ఆ పలికేవాడు పరబ్రహ్మము, వాడు పలుకు నేనున్నానే అనుభవము. ఆ అనుభవానికి వచ్చిన మొదటి తలంపు పట్టయ్య, పట్టయ్యకి వచ్చిన తలంపులో ప్రపంచము. ఇక్కడ తెవలద విషయం, అక్కడ సందేహమే లేదు. కాబట్టి మనకి ఎక్కడ వరకు సాధ్యపడుతుంది అంటే, నేను అనే అనుభవం నీకు ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఆశ్రయించి ఉండు అక్కడే, ఈ వైపుకి వచ్చేయకు. మరి వ్యవహారం ఎలాగా, వ్యవహారం కొరకు ఉండు. వ్యవహారం లేనప్పుడు నేను అని అక్కడ ఆగిపో. వ్యవహారం ఉన్నప్పుడు పట్టేగా ఉండు, పట్టేగా వ్యవహరించు. వ్యవహారం లేనప్పుడు నేనుగా ఉండు. నేనుగా ఉంటే నేనుకు మూలమైన పరతత్వం ఏది ఉందో అది స్వానుభవంగానే ఉంటుంది. నేను నుంచి ఈ వైపుకి వచ్చేస్తే దానికి ఈ పట్టయ్య అనేది తలంపు కాబట్టి ప్రపంచం అనుభవంగా ఉంటుంది. ప్రపంచానుభవం పట్టయ్యకి సంబంధించింది, ఇంతకుముందు చెప్పుకున్నాం. నేను అని సైట్ లో ఉండిపోతే బ్రహ్మము లేక పరబ్రహ్మము పరమాత్మ అనేది నేను అని సైట్ కి సంబంధించింది, అవతల వైపుది, ఇవతల వైపుకి రాదు అది. కానీ ఇక్కడ ఒక సాయిస్తుంది మనకి, నేను అనే అనుభవం మీకు ఉంది కాబట్టి అక్కడ ఆగే అవకాశం ఉంది, సాయిస్ కూడా ఉంది. అక్కడ దాకా స్వేచ్ఛ కూడా ఉంది. ఎక్కడ దాకా ఉంది, నేను అని ఉండడానికి, అక్కడ దాకా ఆగడానికి స్వేచ్ఛ ఉంది. నేను నుంచి ఒక్కడుగు ఈ వైపుకి వచ్చేస్తే మీరు అస్వతంత్రులు అయిపోతున్నారు, స్వేచ్ఛ ఉండదు. ఇంకా పట్టేకి వచ్చేస్తే స్క్రిప్ట్లో భాగం అయిపోయింది కదా, ఇక్కడ ఉన్నట్టు నటించవలసిందే, వేరే మార్గం లేదు. కానీ అక్కడ ఉండి దీన్ని చూస్తే ఏకకాలంలో స్వేచ్ఛగానే ఉంటారు, స్క్రిప్ట్గానే ఉంటారు, స్క్రిప్ట్లో భాగమైన వారుగానే ఉంటారు. సాక్షి స్థానంలో ఉన్నవాడికి మాత్రమే వీలు పడుతుంది. కానీ సాక్షి వైపుకి వచ్చేస్తే స్క్రిప్ట్లో భాగం అయిపోయినట్టే. నవ్వితే నవ్వడం, ఏడిస్తే ఏడిపోస్తే ఏడడమే, వేరే మార్గం ఏమి లేదు ఇక్కడ. అంటే మన నుంచి విడివడి సాక్షిభూతంగా ఉంటూ కూడా ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. వారినే కదా మహనీయులు అన్నాం మనం. అలా చేసిన వారినే ఈ రోజు మహనీయులు అని చెప్పుకుంటున్నాం. భగవాన్ ఉన్నారు, మన గురువు గారు ఉన్నారు, వారు ఎప్పుడు వారి సైట్ లోనే ఉంటారు. వారుగా వారు ఉండి వ్యవహరిస్తుంటారు. ఆ సైట్ నుంచి దిగడం అంటే తనచే చూడబడి తనదే తానుగానే ఉంటుంది. మీరు తినండి, మీరు తింటే నేను తిన్నట్టే లెక్క వచ్చేస్తుంది అంటున్నారు. ముందు మనల్ని తినమంటున్నారు. కాబట్టి ఈ నోరుతో మాత్రమే నేను తింటున్నాను అంటే జీవుడు, అన్ని నోరులతో తినేవాడు నేనే అని ఎరుకుంటే మీరు దేవుడే అవుతున్నారు. కాబట్టి ఈ నోరుకి పరిమితం అయిపోయారు. కాబట్టి ఈ నోరుతో తినేవాడు ఉన్నారు కాబట్టి మీకే జీవుడు అని పేరు వచ్చింది. లేదా అన్ని నోరులతోటి నేనే తిన్నాననే జ్ఞానంగా ఉంది కాబట్టి మనం మహనీయుడు, దేవుడు, గురువు అంటున్నాం గురుగారిని. వారు ఏకకాలంలో అన్ని నోరులుగా ఉన్నది నేనే, అన్ని ఉపాధులుగా ఉన్నది నేనే అనే అనుభవం సహజ లక్షణంగా ఉంటుంది, తెచ్చిపెట్టుకునేదిగా ఉండదు. మనకి మరుపు జ్ఞప్తి ఉంది కాబట్టి గురువు చెప్పినటువంటి మాటలు విని అక్కడ ఉంటే ఆ జ్ఞప్తి సహజ లక్షణం అవుతుంది, అది సిద్ధిగా మారుకుంటుంది. ఆ సిద్ధికి ముందు మరవడం, మళ్ళా గురువు గారు చెప్పినటువంటి మాట జ్ఞప్తికి తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చిన చోట్ల నేను అని ఉండడము, వ్యవహారం కొరకు వ్యక్తిగా ఉండి వ్యవహరించడం, మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఆ జ్ఞప్తి దగ్గర నిల్చుంటే ఆ నిల్చున్నప్పుడు సహజ లక్షణంగా మారుకుంటే అది సిద్ధి అవుతుంది. అది ప్రయత్నపూర్వకంగా మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ జ్ఞప్తికోవడం ఉంది కాబట్టి దీని సాధన అని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ సాధన అని చెప్పుకోవచ్చు, ఏదో చెయ్యడం కాదు, ఆ జ్ఞప్తిగా ఉండుట, మరిచిన దాన్ని గుర్తుకు తెచ్చుని ఆ గుర్తుగా ఉండుట, అది సహజ లక్షణం అయితే అదే సిద్ధి కదా, రెండు లేవు, ఒకటే. వారిని అలాగా అది సహజ లక్షణంగా ఉన్న వారిని మహనీయులు, జ్ఞానులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం ఈ వైపుకి వచ్చి. అట్లాంటి వారే మన గురుగారు. సాక్షాత్తు సందేహమే లేదు. మన జ్ఞానమని, బ్రహ్మమని, అనంతమని ఏదో చెప్తున్నారు కదా, అవాంగ మొత్తం అదే డైరెక్ట్ గా మాట్లాడే కూడా ఆ పరమాత్మ నుంచి ఇటువంటి వారమే, ఆ పరమాత్మ స్వరూపులమే మనందరం కూడా. పరమాత్మయే మనం అనుకుందాం. అంగాలు చూసుకోండి. మరి ఈ గురువు శిష్యులు తారతమ్యం, ఈ భేదాలు, ఇది చిటికినే వాళ్ళు ఏమనుకుందంటే ఈ శరీరాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆరాట పడుతుంది అనమాట అండి. ఇదంతా గురువు అనమాట అండి మొత్తం అంతా.
గురువు తెలుసు ఇది నాకు అన్యంగా లేదనే విషయం, కానీ పాపం నేను సన్నగా ఉన్నాను, పీలగా ఉన్నాను, విడివడి ఉన్నాను నేను అనే ఒక బుద్ధి దృఢం చేసేసుకుందండి. దీన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంది అనమాట అండి. వీడు చెప్తాడు, ఒరే నువ్వు నేను కలిసి ఉన్నా, నాకంటే నువ్వు విడివిడిగా లేవు అని చెప్పారు. తెలిస్తే ఇది జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయితే అదే తాను ఆ దేహంలో భాగమే. అంటే ఇక్కడ ఒక విషయం అండి, పరమాత్మ స్వరూపులే మనందరం అయినప్పుడు దీంట్లో జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేనివాడు ఏంటంటే తేడా? అది మన వైపు నుంచి చెప్పుకునే మాటలు. అక్కడ తేడా ఉంది. సముద్రమేకి అలలుగా చూసుకున్నప్పుడు అనేకంగా కనపడుతున్నాయి. అలలుగా ఉన్నప్పుడు సముద్రానికి విడివడి నేను ఉన్నాను అని ఏ వాళ్ళకి ఆలే గొప్పగా చెప్పుకోవచ్చు కాక, కానీ సముద్రంగా చూసుకుంటే ఒకటే కదా ఉంది. సముద్రం అలా విడివడి లేదు కదా. సముద్రంగా ఉంటే అది బ్రహ్మము, అలవాడు ఉంటే జీవుడు, అలగా ఉంటే. కాబట్టి కలిసే ఉన్నది. విడిగా ఉన్నాను అనుకునే సమయం నందు కూడా కలిసే ఉన్నది. ఆ విడివడుట అనేది లేనే లేదు అసలు. ఒక దేహం నుండి మీ ఒక అంగాన్ని విడివడుట అనేది లేదు. అంతా కలిపి నేనని సంబోధిస్తున్నారు కదా. దేహాన్ని దేహం నేను అని సంబోధిస్తున్నారు కదా. మరి దేహంలో నువ్వు ఎక్కడున్నావు వెతుకు చూడు అంటే ఎక్కడున్నావు అని చెప్తారు. అంతా మీరే. మీరు చిటికినేలు మీరు కదా, కాలు మీరు కదా, పాదం మీరు కదా, పట్ట మీరు కదా, అంటే అన్ని మీరే కదా. అన్ని కలిపి నేను సంబోధించినంత మాత్రం చేత మీరు చూపించమంటే చూపించడం కుదరలేదు మీకే, కానీ నేను సంబోధిస్తున్నారు కదా. మరి వాడు ఎలా కనిపిస్తాడు? అంతా తానే వ్యాపించి తానుగా ఉన్నాడు, కానీ వెతికితే దొరకడం. ఊరుకుంటే తానే ఉన్నాడు. ఇప్పుడు పూర్వం మన పెద్దలు చెప్పారండి, నా చిన్నప్పుడు ఎప్పుడో 15-20 సంవత్సరాల కాలంలో విన్న మాటలు. ఊరుకుంటే దేవుడు, ఊగిసలాడితే జీవుడు అన్నారు. అంతే. ఆ మాటే ఇప్పటి వరకు నేను వింటూ ఉన్నాను. ఆ మాటలో చెప్పాలంటే ఇందాక మీరు అన్నారు కదా, నిజం. నాకు అర్థమైంది ఏంటనుకుంటున్నారు, నా చిన్నతనంలో ఆచార సాంప్రదాయంలో గురువులు కొంతమంది ఏమీ లేదండి ఇదంతా, నేను ఊరుకుంటే దేవుడు, ఊగిసలాడితే జీవుడు అన్నారు. అది ఇప్పుడు తెలిసింది. ఓహో, ఇది ఊగిసలాడితే జీవుడు అయిందని, ప్రపంచం అయిందని, మనస్సు అయిందని, బుద్ధి అయిందని. ఊరుకుంటే అది అక్కడ ఉంది, దేవుడుగానే ఉంది, బ్రహ్మముగానే ఉంది, ఆత్మగానే ఉంది. ఇక్కడ కావాల్సింది ఊరుకోవడం. అదే భగవాన్ సుమ్మాయురు అన్నారు. అదే గురువుగారు నేను అని అక్కడ ఆగిపోండి, ఫుల్ స్టాప్ కూడా పెట్టద్దు అన్నారు. ఇంతకంటే మార్గం లేదు. ఊరుకుండడమే. ఊరుకుండడం ఎలాగాని మాట్లాడుకుంటున్నాం, కానీ మాట్లాడుకుంటే ఊరుకుండడం కాదు కదా. మాట్లాపేసి ఉంటే ఊరుకుండడమే. అదే చేయవలసింది. మాట్లాడుకోవడం అవుతుంది, కానీ ఊరుకుండడం కాదు కదండి. నిద్రపోవాలి ఎలాగా అని చెప్పేసి 2-3 గంటలు, రాత్రి 12 గంటల వరకు మాట్లాడుకుంటే నిద్రపోవడం కాదు కదా. మాట్లాపేసి నిద్రపోతే నిద్ర అవుతుంది. ఇది కూడా అంతే. ఊరుకుండడం అంటే ఊరుకుండడమే. ఇప్పుడు బాబు గారు అని ఉన్నారు, గురుగారి శిష్యుల వారు. ఓసారి ప్రశ్నించారట, సుమ్మాయిరు అంటే ఏంటి అని అడిగారు. టీవీఎన్ బాబు గారు అని, జ్ఞాన శిశువు అని ఇప్పుడు అందరికీ తెలియపడుతున్నారు కదా. సుమ్మాయిరు అంటే ఏంటి, భగవాన్ చెప్తున్నారు కదా అని గురువుగారిని అడిగితే, గురుగారు చెప్పిన సమాధానం ఏంటంటే, మంచి సమాధానం చెప్పారు గురుగారు. సరే, ఇప్పుడు దానికి సాధారణంగా చెప్పాలన్నమాట అండి బాబు గారికి. సమాధానం వారికే తెలియాలి. సరే, నువ్వు నీ గురించి కానీ, నీ ప్రపంచం గురించి కానీ, నీ దేవుడి గురించి కానీ చెప్పకుండా ఏదో మాట చెప్పన్నారట. అంతే, సైలెంట్ అయిపోయారు. ఇదే సుమ్మాయిరు అన్నారు. అట్లాగా ఉపదేశం చేశారు గురుగారు. కాబట్టి ఊరకుండు అంటే తన గురించి కానీ, తన ప్రపంచం గురించి కానీ, తను కలిసి దేవుడి గురించి లేక గురువు గురించి కానీ చెప్పకుండా ఊరక ఉంటే అదే సుమ్మాయిరు. అదే తానుగా ఉండడం. చాలా సంతోషం గురుగారు. చాలా మంచి విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మనం మాట్లాడినది ఒక గంటన్నర ఉండొచ్చు, కానీ దీనిలో మీరు దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి చేసినంత కృషి అంతా కూడా ఈ కాసేపట్లోని మొత్తం చాలా వివరంగా వచ్చింది. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ ఎక్కడికి ఎటుపక్కకి పరిగెట్టేంత అవసరం లేకుండా వారిలో సద్గురువుని చేరుకొని వారిని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది గురుగారు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అన్ని రోజు చాలా సంతోషం అండి. ఇంతవరకు మనం పట్టయ్య గారు అందించినటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకున్నాం. వారు మనం ఒక చిన్నపిల్లాడి చేష్టల్లాగా మనం ఏ స్థితిలో ఉండి మన ప్రశ్నలు వేసినా కూడా వారు చాలా ఒక గురువు స్థానంలో ఉండి వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మనకు అందించారు.
మనం లోపల ఎన్ని ప్రశ్నలు ఉన్నా ప్రతిదానికి సమాధానం ఈరోజు జరిగినటువంటి సత్సంగంలో ఉంది. ప్రతిదానికి ఉన్నది. ఆయా ప్రశ్నలకి ఆ విధంగా అది అన్వయించబడుతుంది. కాబట్టి ఈ సత్సంగాన్ని మీరు 1కి 2 సార్లు, వీలైతే 10 సార్లైనా సరే వింటే దీని యొక్క అర్థం పరమార్థం మనందరూ కూడా అవగాహన అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సత్సంగాల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.